ఆంధ్రప్రదేశ్లో అద్భుతం ఆవిష్కృతమైంది. అందుకు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వేదికైంది. ఏమిటా అద్భుతం అనుకుంటున్నారా? నెల్లూరులోని ఓ డాక్టర్ రాజమండ్రిలోని ఓ పేషెంట్కి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. రాజమండ్రిలోని ఒక డాక్టర్ నెల్లూరులోని పేషెంట్కు సక్సెస్ఫుల్గా సర్జరీ చేశారు. ఇదెలా సాధ్యపడింది అనుకుంటున్నారా? అదేనండి టెక్నాలజీ మహిమ. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా బై డైరెక్షనల్ లైవ్ రిమోట్ సర్జరీ ద్వారా ఈ సర్జరీలను విజయవంతంగా చేసి భారతీయ నూతన వైద్య విధానానికి శ్రీకారం చుట్టింది మన నారాయణ మెడికల్ కాలేజ్. ఆ వివరాలు డాక్టర్ సింధూరా నారాయణ గారి మాటల్లో విందాం. హాయ్ మ్యామ్. హాయ్ ఆశా. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మ్యామ్. నిన్న యాక్చువల్లీ సీఎం సార్ దగ్గరికి వెళ్ళడము ఒక పెద్ద అచీవ్మెంట్ కిందే మాకు అనిపిస్తోంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆశా. ఈ టెలి రోబోటిక్ సర్జరీ ఎట్లా అయితే సక్సెస్ఫుల్గా నారాయణ గ్రూప్ అలాగే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వాళ్ళు కలిసి చేశారో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీఎం గారి దగ్గరికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ బాబు గారు కూడా మమ్మల్ని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకొని ఇది డెఫినెట్గా స్కేలబుల్ ఈవెంట్ మనం చేయాలి అనేసి తను మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. పర్సనలీ డాక్టర్ని కాబట్టి ఎంత లారల్స్ అన్నది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సంపాదించిన ఒక చిన్న సక్సెస్ అయినా కూడా మెడికల్ ఫీల్డ్లో తీసుకొచ్చినప్పుడు చాలా ఫుల్ఫిల్మెంట్ అన్నది నేను పొందుతాను. అండ్ దేవుడు కూడా చాలా తక్కువ మందికి ఈ ఆపర్చునిటీ ఇస్తాడని నేను అనుకుంటాను. అది ఇచ్చినందుకు ప్లస్ మేము దాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆర్ డాక్టర్స్ అండ్ ఆర్ స్టాఫ్ మెంబర్స్ ఫర్ దేర్ సపోర్ట్ అండ్ మేకింగ్ దిస్ డ్రీమ్ అ రియాలిటీ. యా, యాక్చువల్లీ ఇప్పటివరకు మాకు నారాయణ సంస్థలు అంటే కేవలం విద్యా సంస్థల వరకే తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రోబోటిక్ సర్జరీ, అది కూడా టెలి రోబోటిక్ సర్జరీ గురించి వింటున్నాం. ఎట్లా అంటే దీనికి ఎట్లా అడుగులు పడ్డాయి అనుకోవచ్చు, ఎట్లా స్టార్ట్ చేశారు? సో మామూలుగా రోబోటిక్ సర్జరీ గురించి మీరు అందరూ వినే ఉంటారు. సో రోబోటిక్ సర్జరీ అంటే ఒక రోబో ఉంటుంది. కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బికాస్ చాలామందికి కొంతవరకు ఐడియా ఉంటుంది బట్ మేబీ టెక్నికాలిటీస్ మే నాట్ బీ అండర్స్టూడ్ బై దెమ్. రోబో సర్జరీ ఎలా చేస్తారు అంటే రోబోలో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కన్సోల్ అంటారు. కన్సోల్ అంటే ఆల్మోస్ట్ ఒక వీడియో గేమ్ ఆడేటప్పుడు మీరు ఎట్లా అయితే ఒక చోట కూర్చుంటారో, ఒక క్యాప్సూల్లో కూర్చుంటారో, ఆ క్యాప్సూల్లో డాక్టర్ కూర్చుంటారు. అలాగే సెకండ్ పార్ట్ ఏంటంటే రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. ఈ రోబోటిక్ ఆర్మ్స్ మన చేతుల్ని రెప్లికేట్ చేస్తాయి అన్నమాట. ఆ రోబోటిక్ ఆర్మ్స్ మా పేషెంట్ మీద ఉంటాయి. డాక్టర్ కాన్సోల్ నుంచి కంట్రోల్ చేసి ఈ రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా చేయాల్సిన సర్జరీ చేస్తారు. సో బికాస్ రోబోటిక్ ఆర్మ్స్ మనం ఎట్లా చెప్తే అలా కదులుతాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 సెంటీమీటర్సే మూవ్ కావాలి అంటే ఎగ్జాక్ట్లీ 0.5 సెంటీమీటర్సే మూవ్ అవుతుంది. ఇట్ కుడ్ బి ఈవెన్ ఇన్ మిల్లీమీటర్స్ ఆల్సో. ఆర్ యూ హ్యావ్ టు కట్ హియర్ అంటే కరెక్ట్గా ఇట్ విల్ కట్ ఇన్ దట్ డైరెక్షన్ ఇట్ సెల్ఫ్. అండ్ దట్ the human error which we usually face, that is completely eliminated or almost 99.99% eliminated because of robotic surgery. అంతే కాకుండా దీని ద్వారా బికాస్ మైన్యూట్ హోల్స్తో ఈ రోబోటిక్ ఆర్మ్స్ లోపలికి వెళ్తాయి కాబట్టి అవి సన్నగా ఉంటాయి కదా, కాబట్టి బ్లడ్ లాస్ అన్న తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఓపెనింగ్ బాడీలో ఒక ఓపెనింగ్ అన్న చిన్నగా ఉంటుందో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డిశ్చార్జింగ్ ఫ్రమ్ హాస్పిటల్ ఇన్ 3 days 4 days బదులు ఫాస్ట్గా 2 daysలోనో 1 dayలోనో కూడా డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ రెగ్యులర్ రోబోటిక్ సర్జరీ. టెలి రోబోటిక్ సర్జరీ అంటే ఏంటంటే రోబో ఒక చోటు ఉంటుంది, సర్జరీ ఇంకో చోటు జరుగుతుంటుంది, కానీ అక్కడ కూడా రోబో ఉంటుంది. సర్జన్ ఇక్కడ అంటే ఏ ప్లేస్లో ఉండే సర్జన్ ఇక్కడ కాన్సోల్లో కూర్చొని ఉంటారు, కానీ కంట్రోల్ మాత్రం అక్కడ రోబోటిక్ ఆర్మ్స్ని కంట్రోల్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ టెలి రోబోటిక్ సర్జరీ. అయితే మేము చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ బై డైరెక్షనల్ రిమోట్ రోబోటిక్ సర్జరీ. అంటే సేమ్ రిమోట్ రోబోటిక్ సర్జరీ, కానీ
రెండు వైపుల నుంచి జరిపాము. అంటే నారాయణలో ఉండే డాక్టర్స్ జిఎస్ఎల్లో ఉండే పేషెంట్స్ మీద సర్జరీ చేశారు. అలాగే జిఎస్ఎల్లో ఉండే డాక్టర్స్ నారాయణలో ఉండే పేషెంట్స్ మీద సర్జరీ చేశారు. 4 సర్జరీస్ చాలా సక్సెస్ఫుల్గా 2 డేస్లో కంప్లీట్ చేశాము. దిస్ వాజ్ పాసిబుల్ బికాస్ 2 మెడికల్ కాలేజెస్లో ఒకే రకమైన రోబో ఉండడం అన్నది చాలా కీలక పాత్ర వహించింది. ఇట్స్ కాల్డ్ మెడ్బాట్ టోబాయ్ సర్జికల్ రోబో, నెంబర్ 1. నెంబర్ 2, 2 కాలేజెస్లోనూ పీజీస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి బాగా ట్రైన్ అయ్యి రోబో మీద చాలా ఎక్స్పర్టీస్ సంపాదించారు. ఆఫ్టర్ అంటే మేము ఎంతో థాట్ ప్రాసెస్ పెట్టి 1 ఇయర్గా మేము ప్రెప్ చేసిన తర్వాతే we finally attempted this experiment, and it's not an experiment anymore. It was done beautifully, successfully. And I think ee roju patients kuda discharge ayyaru almost. So it has been that wonderful. Just 1 day? 2 days. 2 days. 2 days. Ante it depends upon the complication also. And number 2, as I said, when we do with a robo, definitely discharge annadi inkoncham speed అవుతుంది. Okay. Number 2. And as I said, infections అవన్నీ కూడా తక్కువ ఉంటాయి. So that is the difference between a regular robo, a tele robo, and a bidirectional distant robotic surgery. ఓకే. అసలు మన దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు ఈ టెలి రోబోటిక్ కావచ్చు లేదంటే రోబోటిక్ సర్జరీస్ అనేది? As far as my knowledge is concerned, 2006లో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ రోబోని కొన్నారు. ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర ఉన్న రోబో కన్నా డబుల్ ద అమౌంట్ అనమాట, 20 crores వరకు. సో వీ రీసెర్చ్డ్ అ లాట్ అండ్ దెన్ వీ డిసైడెడ్ వీ డిడ్ంట్ వాంట్ కాంప్రమైజ్, క్వాలిటీ మీద కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా అని మరీ ఎక్కువ పెట్టినా రిటర్న్ రావడం అన్నది ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్, బట్ జస్ట్ అట్లీస్ట్ రెడ్యూస్ ద లాస్ ఆర్ మేక్ ఇట్ దట్ ఇంపార్టెంట్. పెట్టినందుకు డెఫినెట్గా దాని యొక్క వాల్యూ అన్నది మేము ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలగాలి. కాబట్టి వీ వెంట్ ఫర్ సంథింగ్ కాల్డ్ అస్ మెడ్బాట్ టోబాయ్ రోబోట్, విచ్ ఇస్ చైనా మేడ్. కానీ బ్యూటీ ఆఫ్ దిస్ రోబోట్ ఇస్ ఎగ్జాక్ట్గా ఎయిమ్స్లో ఉన్న రోబో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సిమిలర్ టైప్లో చైనీస్ వాళ్ళు దే హ్యావ్ ప్రిపేర్డ్ దిస్ రోబో ఎట్ ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్. ఓకే. కాబట్టి అంటే ప్రైస్ ఎంతో అడగచ్చామా ఆ రోబో ప్రైస్? యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, because the one that was established in AIMS is 20 crores. 20 crores. This is 10 crores. Okay, half of the amount. సో మన 2006లో స్టార్ట్ అయింది. 2006లో ఇండియాలో ఫస్ట్ టైం దే హ్యావ్ స్టార్టెడ్. తర్వాత చాలా కార్పొరేట్స్ హ్యావ్ స్టార్టెడ్. యూనో అపోలో హ్యాస్ స్టార్టెడ్, ఫోర్టిస్ హ్యాస్ స్టార్టెడ్, అలా అనమాట. మ్యామ్ ఇప్పుడు మన దగ్గర ఒక నమ్మకం ఉంటుంది యాజ్ ఎ డాక్టర్. మీ దగ్గర కూడా చాలా మంది వచ్చే ఉంటారు కదా, మేడం నన్ను డైరెక్ట్గానే చూడండి, డైరెక్ట్గానే ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి రోబోటిక్ అంటే ఒక మిషన్ వచ్చి ట్రీట్మెంట్ చేయడము లేదంటే ఒక మిషన్ వచ్చి సర్జరీ చేయడం అనేది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇట్స్ టేక్ టైం కూడా. సో అటువంటి టైంలో ఎట్లా వాళ్ళకి మీరు ధైర్యం చెప్తారు, ఎట్లా ప్రాసెస్ అనేది చేస్తారు? సో ఈ సిచ్యువేషన్ అన్నది ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే టెక్నాలజికల్గా ఒక ఆస్పెక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, స్పెషల్లీ మెడికల్ సైడ్, ఎందుకంటే హెల్త్ అన్నది ప్రతి ఒక్కరికి ప్రెషియస్. అదొక చిన్న బేబీ అయినా ఒక 90-year-old పర్సన్ అయినా. కాబట్టి టెక్నికల్గా ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక ఫియర్ అన్నది ఉంటుంది. ఒకప్పుడు ఇఫ్ యూ టేక్ హార్ట్ సర్జరీస్, డైరెక్ట్గా ఓపెన్ హార్ట్ సర్జరీస్ మాత్రమే చేసేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా కూడా సింపుల్గా లైక్ డే సర్జరీ లాగా కూడా చేసేసి ఇంటికి పంపించేస్తున్నారు, వాల్వ్ ప్లేస్మెంట్ చేసేసి. సో అది ఇనీషియల్గా చేసేటప్పుడు చాలా రెసిస్టెన్స్ ఉండింది. అమ్మో ఏం జరుగుతుందో, వాళ్ళు ఏదో స్కానర్ పెట్టి చూస్తారంట, ఓపెన్ చేయరంట, సో కరెక్ట్గా ప్లేస్ చేస్తారో లేదో, లేకపోతే టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు సగంలో ఆగిపోతే సర్జరీ ఎట్లా, ఇలా వేరియస్ డౌట్స్ అన్నది పేషెంట్స్ మైండ్స్లోను ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మైండ్లోనూ ఉంటుంది. కానీ యాజ్ దే హియర్ అబౌట్ ద సక్సెస్, లక్కీగా మనకి ఈరోజు ఇంటర్నెట్ అన్నది ఉండడం వల్ల, ప్రతి పేషెంట్ అండ్ గూగుల్ అన్నది ఉండడం వల్ల, ప్లస్ అఫ్ కోర్స్ ఏఐ అన్నది ఉండడం వల్ల, ప్రతి పేషెంట్
వచ్చే ముందే ఈవెన్ ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చే ముందు కూడా కొంచెం దాని మీద తెలుసుకొని వస్తున్నారు. అది ఒక ప్లస్ పాయింట్ మనం చెప్పాలంటే. దానిలో నెగిటివ్స్ కూడా ఉన్నాయి అనుకోండి, కానీ మేజర్ ప్లస్ పాయింట్. నెంబర్ 2, వెన్ ఇట్ కమ్స్ టు రోబో, ఎప్పుడు కూడా అట్లీస్ట్ నారాయణ గ్రూప్ చేసేటప్పుడు, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ చేసేటప్పుడు రోబోతో ఎట్లా అయితే చేస్తామో ఒక సర్జరీని, మేము వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చేది ఏంటంటే మా టీం మొత్తం ఉంటుంది. జస్ట్ ఆ పర్సన్ హూ సిట్టింగ్ ఇన్ ద కన్సోల్, ఆ డాక్టర్ ఒక్కరు ప్లస్ రోబో ఆర్మ్స్ దగ్గర ఉండే టెక్నీషియన్స్ వీళ్ళే కాదు. ఒకవేళ ఏదన్నా జరగకూడదని జరిగితే ఇమ్మీడియట్గా టేక్ ఓవర్ చేయడానికి ఎంటైర్ టీం ఉంటుంది. ఓకే. సో ఆ అష్యూరెన్స్ అన్నది వీ గివ్ టు దెమ్. దానివల్ల దే ఫీల్ ఆల్ ద మోర్ రిలాక్స్డ్ అండ్ దే కమ్ ఫార్వర్డ్. మ్యామ్, ఇప్పుడు ఒకవేళ రోబోటిక్ సర్జరీ జరుగుతున్నప్పుడు కూడా ఆల్ ఆఫ్ ద స్టాఫ్ ఉంటారా మీ దగ్గర? అంటే అక్కడ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఇన్ కేస్ అదే అంటున్నాను, ఎంటైర్ టీమ్ ఇస్ ప్రజెంట్. ఓకే. ఏ సర్జరీ అయితే జరుగుతుందో ఒక సర్జరీ జరగాలి అంటే ఎప్పుడు ఓన్లీ ఒక సర్జనే చేయరండి, అది మీకు కూడా తెలుసు. సర్జన్ ప్రాబ్లీ ఆ సర్జరీ ఆ ఆర్గన్కి సంబంధించిన ఫిజిషియన్, అనస్థెటిస్ట్, ప్లస్ ఎమర్జెన్సీ ఏదైనా వస్తే ఎమర్జెన్సీని డీల్ చేయడానికి ఒక ఎమర్జెన్సీ స్పెషలిస్ట్, ప్లస్ నర్సింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, ఇట్లా ఒక స్కావెంజర్ నుంచి ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తేనే వీల్ బీ ఏబుల్ టు పర్ఫామ్ ఎ సక్సెస్ఫుల్ సర్జరీ. సో రోబో ఉంది కదా అనేసి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళందరినీ తీసేసి మా పాటికి మేము చేసుకుంటాం అన్నది కాదు. ఓకే. వీ మేక్ షూర్ దట్ దే ఆర్ ఆల్ అవైలబుల్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వీ టేక్ ఓవర్ మాన్యువలీ. ఇప్పుడు నార్మల్గా సర్జరీ చేసేదానికి, ఒక రోబో సర్జరీ చేసేదానికి, రోబో సర్జరీ దానికి మ్యాన్ పవర్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఎవరైతే ఆ కాన్సోల్ వెనకాల కూర్చున్న డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్కి రోబోని ఆపరేట్ చేసే స్కిల్ సెట్ ఉండాలి. సో అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ వీక్స్ ఆఫ్ ట్రైనింగ్, మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెంబర్ 2, ప్రిపరేషన్ కూడా యాజ్ ఎ సెట్. ఎట్లా ఆ రోబోటిక్ ఆర్మ్స్ని మనం డాకింగ్ అంటాం. డాకింగ్ అంటే ఆ రోబోటిక్ ఆర్మ్స్ని ఆ పేషెంట్ బాడీలోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. దానికి మ్యాగ్నెట్స్ని కూడా యూస్ చేస్తాం. కరెక్ట్గా ఎట్లా డాకింగ్ చేయాలి అన్న ఆ టెక్నికాలిటీస్ కూడా తెలుసుకొని ఉన్న టెక్నీషియన్స్ ఉండాలి. అండ్ అంటే జనరల్గా నర్సెసే ప్రెప్ చేసేస్తుంటారు, ఇక్కడ అట్లా కాదు, ఆ స్కిల్ సెట్ కూడా ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మిగతాది యాజ్ ఎ సెట్, ఇన్ అడిషన్ టు దాట్ మేకింగ్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టెరిలైజ్డ్ and everything is properly taken care and we have a backup in mind. All these are special. ఇప్పుడు అది ఎంత అయినా సరే రోబో అనేది ఒక మిషన్ వరకే వస్తుంది కదా మ్యామ్, టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. సో ఆ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా క్లియర్ చేయడానికి దానికి సంబంధించిన స్టాఫ్ కూడా మన దగ్గర ఎప్పుడు ఉంటారు. కానీ టచ్ వుడ్ ఇప్పటివరకు ఎప్పుడు అలా జరగలేదు. అండ్ మేము తీసుకున్న ద రీజన్ వై వీఆర్ పేయింగ్ 10 crores అండ్ టేకింగ్ రోబోస్ ఆఫ్ దిస్ లెవెల్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చిన్న కంపెనీస్ కూడా ఇప్పుడు దే ఆర్ ప్రొడ్యూసింగ్ రోబోస్. ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్ఫుల్లీ మోడీ గారు కూడా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ మేక్ ఇన్ ఇండియా తర్వాత ఇండియాలో కూడా రోబోస్ అన్నవి తయారవుతున్నాయి. అండ్ డెఫినెట్లీ వాళ్ళు దే విల్ డెఫినెట్లీ వన్ డే, ఈరోజు కాకపోయినా ఇంకో రోజైనా ఎక్స్పోర్ట్ కూడా చేసుకుంటారు ఇక్కడి నుంచి. మనం చైనా నుంచి లేకపోతే యూఎస్ నుంచి కొనడమే కాకుండా మన ఇండియా నుంచి మనమే కొంటాము, ప్లస్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. కానీ when we selected initial days kabatti we didn't want to take the risk, we took which is slightly on the expensive side and we are going forward kabatti definitely anni pros and cons chooskone select cheskunnam kabatti as on today touch wood maaku ఏ టెక్నికల్ డిఫికల్టీస్ రాలేదు and we have been doing it for few years and we hope that ఇంతకన్నా బెటర్గా చేస్తామని అనుకుంటున్నాము. రాకూడదని కూడా కోరుకుంటున్నాము. డెఫినెట్లీ గాడ్ ఈస్ దేర్ డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ కాస్ట్లీ అని చెప్పి మనమే చెప్తున్నాము, అందరూ బేర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండరు కదా మ్యామ్. అంటే మధ్య తరగతి నుంచి పేద తరగతి అందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వైద్యం విషయానికి వస్తే, యాజ్ ఎ ట్రీట్మెంట్ విషయానికి వస్తే. మరి వాళ్ళ విషయానికి వస్తే ఎట్లాగా మనం దీన్ని, వాళ్ళకు కూడా ఉంటుంది కదా మేము మెరుగైన వైద్యం తీసుకోవాలి, మాకు కూడా ఎటువంటి రిస్క్ లేకుండా ట్రీట్మెంట్ జరగాలి అనేది, అది ఎంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇన్ కేస్ వాళ్ళు కూడా బేర్ చేసి అంత టైం ఎంతవరకు పట్టే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? మీకు 2 విషయాలు చెప్తాను.
ఒకటి ఐ గివ్ యూ సమ్ ఎక్స్టర్నల్ ఎగ్జాంపుల్. మీరు అరవింద ఐ కేర్ తీసుకోండి, లేకపోతే నారాయణ హృదయాలయ తీసుకోండి. ఇక్కడ సర్జరీస్ అన్నవి ఒకప్పుడు ఇండివిజువల్గా అంటే ఫ్యూ సర్జరీసే చేస్తున్నప్పుడు దే వర్ వెరీ ఎక్స్పెన్సివ్. కానీ ఎప్పుడైతే వాళ్ళు వాల్యూమినస్గా సర్జరీస్ అన్నవి మొదలుపెట్టారో దే స్టార్టెడ్ గెట్టింగ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, ఎక్స్పెన్సివ్ డాక్టర్స్ ఆల్సో, బాగా ట్రైన్ అయ్యి యూకే యుఎస్ అట్లా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మరి దే స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ద సర్జరీస్. కానీ ఆ వాల్యూమ్ అనేది ఉండడం వల్ల, అండ్ థ్యాంక్ఫుల్లీ ఇండియా పాపులేషన్ ఇస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, ఉండడం వల్ల మనకి రిటర్న్ అన్నది ఇట్ విల్ స్టార్ట్ బెనిఫిటింగ్ ఓవర్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. దట్ ఈస్ వన్. అది రోబోలో అది ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా అయితే లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇనిషియల్గా మనం ప్రాఫిట్స్ చేయకపోయినా తర్వాత ఇట్ బికేమ్ అ కామన్ థింగ్. అలాగే రోబోలో కూడా ఫ్యూచర్లో వీ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. యాజ్ అ సెడ్, ఇప్పుడు ఇండియాలోనే ప్రిపేర్ అవుతున్నాయి కాబట్టి రోబోస్ డెఫినెట్గా ఇట్ విల్ కమ్ టు అరౌండ్ 60% ఆఫ్ ద కాస్ట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, మేబీ ఫ్యూచర్లో ఇంకా తగ్గుతుంది కూడా, అండ్ విత్ ఎఫిషియన్సీ. సో డెఫినెట్లీ ఆ వాల్యూమినస్గా మనము సర్జరీస్ చేసే కొద్దీ ప్లస్ కాస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ తగ్గే కొద్దీ మనకి రోబోస్ అన్నవి ఈవెన్ మీరు అన్నట్టు బిలో పావర్టీ లైన్ పేషెంట్స్ కూడా రీచ్ అవ్వడం అన్నది జరుగుతుంది. నెంబర్ 2, ఈరోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మనం వింటూ ఉంటాం ఇన్ ద న్యూస్ పేపర్స్, ఒక క్రిటికల్ కేసెస్, ఈ కేస్ని ఓన్లీ ఈ డాక్టర్ లెట్స్ సే యూఎస్లోనో లేకపోతే యూరప్లోనో ఆర్ సమ్ డెవలప్డ్ నేషన్లోనే చేస్తారు అనేసి వింటారు. ఇక్కడి నుంచి పేషెంట్ అక్కడికి వెళ్ళాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని కూడా వింటారు. అండ్ అక్కడ లక్కీలీ ఫర్ అస్ ఇండియాలో అసలు హెల్త్ కేర్ అన్నది ఇట్స్ వెరీ 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 లెస్ ఎక్స్పెన్సివ్ బయట కంట్రీస్తో పోలిస్తే. బికాస్ ఆఫ్ దిస్ రోబోటిక్ సర్జరీ పేషెంట్ అన్న వాళ్ళు అక్కడి వరకు వెళ్ళనక్కర్లేదు. నిజంగా అంత ఎక్స్పర్టీస్ ఉంటే ఆ డాక్టర్ అక్కడ రోబో కాన్సోల్లో కూర్చొని ఇక్కడ రోబోటిక్ ఆర్మ్స్ని కంట్రోల్ చేసి యూ కెన్ పర్ఫార్మ్ ద సర్జరీ ఆన్ ద పేషెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ ఆర్ lakhs, you just spend some very little amount and make sure that the patient is saved. Similarly ఆపోజిట్గా కూడా మనం ఒకవేళ మనందరికీ తెలుసు మా ఇండియాలో హెల్త్ కేర్ టూరిజం అన్నది ఇట్ హ్యాస్ బీన్ పికింగ్ అప్. హెల్త్ కేర్ టూరిజంలో కూడా చాలామంది చాలా ఇష్యూస్ వల్ల ఇండియాకి రాలేకపోతున్నారు. అది వీసా ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అసలు వాళ్ళ బికాస్ ఆఫ్ అంటే వాళ్ళ సివియర్ హెల్త్ ఇష్యూస్ కదలలేని సిచ్యువేషన్లో ఉంటుండొచ్చు. ఆ టైంలో వచ్చి సర్జరీ చేయించుకున్నా అసలు సక్సెస్ అవుతుందా లేదా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి రావడానికి చాలామంది ఇష్టపడకపోవచ్చు. దానివల్ల కూడా ఆగిపోవడం అన్నది జరుగుతుంది. ప్లస్ దే హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. అలాంటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్ కమింగ్ హియర్, మనమే వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎ రోబో దేర్ అండ్ పర్ఫార్మ్ ద సర్జరీస్. అండ్ దేర్ బై మెడికల్ టూరిజం అన్నది ఓన్లీ ఫిజికల్ మెడికల్ టూరిజమే కాదు, we can make it an online medical tourism. We can make it a remote medical tourism. So that is also an idea we explained to Chandrababu Naidu garu, and he really appreciated us for thinking in that direction. Definitely medical tourism ee vidhanga cheste chaala easy ga chaala mandi benefit avtaru, plus at a very minimal cost lo cheyochu. ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి సర్జరీ గురించి, అంటే ఇప్పుడు ఒక్క సర్జరీ గురించి యూస్ చేస్తే కనుక దాని కాస్ట్ ఎక్కువగా అవుతుందని. సో ఈ రోబోటిక్ సర్జరీస్ అనేది మనం ఏ సర్జరీనైనా చేయొచ్చు అంటారా, లేదంటే లిమిటెడ్గా ఈ సర్జరీస్ వరకే ఉంటుంది అనేది ఏదైనా ఉంటుందా? సో మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ చేయొచ్చు అండి, కానీ కొన్ని కండిషన్స్ అన్నవి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ డాకింగ్ ప్రాసెస్ అన్నది ఉంటుంది. అంటే రోబోటిక్ హ్యాండ్స్ని మనము ప్రాపర్గా పేషెంట్ బాడీ మీద డాక్ చేయాలి. కాబట్టి ఆ ప్రిపరేషన్ టైం ఒక ఎక్స్ట్రా 30 to 45 minutes కూడా పడుతుంది కొన్నిసార్లు. సో బికాస్ ఆఫ్ దాట్ ఎమర్జెన్సీ సర్జరీస్ అన్నవి రోబోతో చేయలేము. ఓకే, ఈ రోజుకి కూడా ఎమర్జెన్సీ సర్జరీస్ అంటే డెఫినెట్గా మాన్యువల్గానే చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు డెఫినెట్గా యాజ్ ఆన్ టుడే లోవర్ వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఇఫ్ ద పేషెంట్ కాంట్ ఎఫోర్డ్, ఆర్ ఒకవేళ టీచింగ్ హాస్పిటల్ కాదనుకోండి, ఇప్పుడు మేము వీఆర్ టీచింగ్ హాస్పిటల్, మాకు ఎలా ఉంటుంది, మాకు అలాంగ్ విత్
అంటే మనీ ఎర్నింగ్ ఫ్రమ్ పేషెంట్ కన్నా మా దగ్గర ఉండే స్టూడెంట్స్కి నేర్పించాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. కాబట్టి ఆ రీజన్తో వీ గాట్ ద రోబో అండ్ వీఆర్ మేకింగ్ ష్యూర్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నవి చేస్తున్నాం. కానీ మీరు ఒక కమర్షియల్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, దే వోంట్ డూ ఇట్ కదా. డెఫినెట్గా ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ రోబో, go to laparoscopic surgery. If lapro is also not possible, then go for regular surgery అని అంటారు. సో దట్ ఈస్ ద సెకండ్ డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. అంటే అలాంటి టైంలో యూ కెనాట్ యూజ్ ద రోబో. థర్డ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సర్జన్స్ హూ ఆర్ ప్రొఫిషియంట్ ఇన్ హ్యాండ్లింగ్ అ రోబో ఇస్ వెరీ లెస్ యాజ్ ఆన్ టుడే. అంటే ఇంకా చాలామంది సర్జన్స్ ముందుకొచ్చి నేను కూడా నేర్చుకుంటాను అని వాళ్ళు ఇంకా ఆ లెవెల్కి రాలేదు. వచ్చినా కూడా అంత మందికి ఆపర్చునిటీస్ ఇంకా రాలేదు. బికాస్ ప్రతి చోట ప్రతి మెడికల్ హాస్పిటల్ ఆర్ టీచింగ్ మెడికల్ హాస్పిటల్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఇట్. ఉన్నా కూడా వాళ్ళకి అంత ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఉండి వాళ్ళని ట్రైన్ చేసే విధంగా ఇంకా ఆ లెవెల్కి మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా కూడా ఆ లెవెల్కి రాలేదు. డెఫినెట్గా ఫ్యూచర్లో వస్తాయి, బట్ ఆర్ నాట్ యాజ్. ఇప్పుడు మన మెడికల్ కాలేజ్లో ఇదేదైతే ఉందో రోబోటిక్ సర్జరీస్ సంబంధించి మనం ముందుగానే స్టూడెంట్స్కి అన్ని లర్న్ చేస్తున్నాం. వీఆర్ టీచింగ్. అందుకనే కొన్నాం కూడా. నేను అసలు కొన్నదే ఇట్ ఈస్ టు ట్రైన్ ద స్టూడెంట్స్ అలాంగ్ విత్ అఫ్ కోర్స్ నెల్లూరు వాసులకి మనము ఎంతవరకు మంచి మెడికల్ హెల్త్ కేర్ అన్నది తక్కువ కాస్ట్కి బెస్ట్ హెల్త్ కేర్ లైక్ దోస్ ఆన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ బెస్ట్ కార్పొరేట్స్ ఇన్ ద కంట్రీ ఇవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ డూయింగ్ ఒక్క ఫ్యూ సర్జరీస్ చేయడమే కాకుండా మల్టిపుల్ సర్జరీస్ మిలియన్స్లో ఆర్ థౌజండ్స్లో సర్జరీస్ చేయాలి అంటే అక్కడ ఉన్న డాక్టర్స్ని మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ని కూడా ప్రెప్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద రోబోస్ అనమాట. సో దట్ ఈస్ ద అదర్ కన్స్ట్రెయింట్. Most of the surgeons not being trained to do the robotic surgery. And last but not the least ఏంటంటే మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ వరకు ఈ రిమోట్ రోబోటిక్ సర్జరీ చేశారు అంటే ఇట్ ఈస్ 15,000 to 16,000 kilometers. బియాండ్ దట్ వీ హ్యావ్ నాట్ డన్. అలా అని ఫ్యూచర్లో జరగదు అని కాదు, ఫ్యూచర్లో జరగచ్చు, కానీ యాజ్ ఆన్ టుడే దట్ ఈస్ అ లిమిటేషన్. ఓకే. ఇప్పుడు సిటీస్ వరకు ఓకే, ఎంతో కొంత ట్రైన్ డాక్టర్స్ ఉంటారు అని తెలిసిన డాక్టర్స్ ఉంటారు, కానీ గ్రామాలకు వచ్చేటప్పటికి చాలా రేర్గా ఉంటారు. ఉన్నది కూడా చాలా నాలెడ్జబుల్ డాక్టర్స్ అని చాలా తక్కువగా మనం కౌంట్ చేయొచ్చు కూడా. అక్కడ ఎట్లా పాసిబిలిటీ సంబంధించి ఎట్లా చూడొచ్చు? సో వాట్ వీ హ్యావ్ ప్లాన్ ఏంటంటే అంటే టీచింగ్ హాస్పిటల్స్లో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ప్రతి టీచింగ్ హాస్పిటల్ ఒక రూరల్ హెల్త్ కేర్ సెంటర్, అర్బన్ హెల్త్ కేర్ సెంటర్, ఇలా డిఫరెంట్ హెల్త్ కేర్ సెంటర్స్కి వీఆర్ కనెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ హెల్త్ కేర్ సెంటర్ ఏదైతే మేము అడాప్ట్ చేసుకొని ఉన్నామో ఆ రూరల్ హెల్త్ కేర్ సెంటర్లో మేము ఒక రోబో పెట్టి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఎప్పుడు ఆ సర్జరీ చేయాలో వీల్ ఎలెక్టివ్లీ డూ ఇట్. చెప్పాను కదా ఎమర్జెన్సీస్ వీల్ నాట్ టేకప్ అని. సో ఎలెక్టివ్గా ఆ డేస్లో ఒక టీమ్ని అక్కడికి పంపించి ఆ టీం అక్కడి నుంచి యాక్ట్ చేస్తారు అండ్ దెర్ ఇస్ అనదర్ సెట్ ఆఫ్ టీమ్ విచ్ యాక్ట్స్ ఫ్రమ్ ఆర్ హాస్పిటల్. అలా వీ కెన్ గో హెడ్. ఇది టీచింగ్ హాస్పిటల్స్లో ఉన్న ఒక మేజర్ అడ్వాంటేజ్. అలాగే ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్స్లో హబ్ అండ్ స్పోక్ మోడల్ అని ఉంటుంది. హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటే వాళ్ళకి చిన్న చిన్న హాస్పిటల్స్ ఒక రూరల్ ఏరియాస్లో ఉంటాయి, అక్కడి నుంచి రెఫరల్ ద్వారా పేషెంట్స్ అన్న వాళ్ళు ఈ మేజర్ సిటీలో ఉన్న మెయిన్ హాస్పిటల్కి తీసుకొస్తారు. సో దే కెన్ ఆల్సో ట్రై ఇట్ అవుట్ దట్ వే బై హ్యావింగ్ దేర్ రోబో దేర్ ఇన్ ద villages where they have a smaller setup and they can have the other set of surgeons and other set of team itself in their main hospital. ఓకే. నాకు నిన్న న్యూస్ చూసిన తర్వాత ఏదైతే టెలి రోబో సర్జరీ అని విని ఇక్కడి నుంచి మనం వెళ్ళకుండానే ఆ రోబో ద్వారా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, A to B, B to A కూడా. నాకు ఒక థాట్ వచ్చింది మ్యామ్, అబ్బా ఇదొక 3 years 4 years బ్యాక్ ఏదైతే 2019 కోవిడ్ టైంలో వచ్చిందో అప్పుడు వచ్చుంటే బాగుండేది కదా, ఇంకొంచెం అంటే డాక్టర్స్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి అప్పుడు మనకి పాసిబిలిటీ లేకుండే, ఫుల్ సూట్ వేసుకొని చేయాల్సి వచ్చిన సందర్భాలు మనం చూసాం. సో అటువంటి టైంలో ఇది వచ్చుంటే ఇంకా మనకి బాగుండేది కదా అని. దాన్ని ఎట్లా చూడొచ్చు ఇన్ ఫ్యూచర్ ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం బేర్ చేయడానికి ఇది ఒక యూజ్ అనుకోవచ్చు? 100%, 1000%, not even 100%. And I really appreciate you asking and thinking in this direction.
అంటే సర్జరీ ఒక్కటే కాదు. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఒక పేషెంట్కి ఎయిడ్స్ ఉందనుకోండి, ఐమ్ జస్ట్ టేకింగ్ ద నేమ్స్ బికాస్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ స్టిగ్మా అన్నది ఆల్మోస్ట్ పోయింది. చాలామంది డాక్టర్స్ టచ్ చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఇట్ కుడ్ హ్యావ్ బీన్ హెపటైటిస్ బి. ఒక జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరు చెప్పినట్టు కోవిడ్. అసలు పేషెంట్స్ దగ్గర రావడానికే అసలు సీనియర్ డాక్టర్సే చాలా భయపడిపోయేవాళ్ళు. అండ్ మనం కూడా వీ కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్. ఎవరికి తెలుసు ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనేసి. సో దే హ్యాడ్ టు లేయర్ చేసుకొని వచ్చినా కూడా పాపం ఎంతవరకు చేయగలరు, బికాస్ ఇట్స్ వెరీ వెరీ ఇన్కన్వీనియంట్. నేను కూడా ఫస్ట్ టైం వెన్ ఐ వాజ్ డయాగ్నోస్డ్ విత్ కోవిడ్, మేబీ బికాజ్ ఐఎమ్ ఏ డాక్టర్, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనే కాల్ చేసి I used to ask for my medicine on time and they used to send it. And I was very clear that I will take it on my own. అంత నాలెడ్జ్ ఎంతమందికి ఉంటుంది? కొంతమంది రీసెర్చ్ చేసుకుంటారు, కొంతమంది అడుగుతారు. అది అడగడం కూడా పొలైట్నెస్ ఉండాలి, బికాస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. ఇట్స్ నాట్ దట్ వాళ్ళు ఏదో మనకి ఒక పేషెంట్కి తప్పు జరగాలి లేకపోతే ఒక పేషెంట్ స్ట్రగుల్ అవ్వాలి అని కాదు. దే ఆర్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ హెల్త్ అండ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ యాజ్ వెల్. సో డెఫినెట్గా ఈ రోబోస్ వల్ల నెంబర్ 1, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రోబోస్ అన్నవి దే ఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ ఇలాంటి ఇన్ఫెక్షన్ కాబట్టి, బికాస్ దే ఆర్ మెషిన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో డెఫినెట్గా వీ కెన్ యూస్ దెమ్. అంతేకాకుండా నాట్ ఓన్లీ రోబోస్ విచ్ పర్ఫార్మ్ సర్జరీస్, వీ కెన్ ఆల్సో యూజ్ రోబోస్, ట్రైన్ దెమ్ టు డూ లైక్ లెట్స్ సే నర్సింగ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, లేకపోతే డెలివరింగ్ ఫుడ్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అట్లా, ఆర్ ఈవెన్ గివింగ్ బాత్ టు ఎ పేషెంట్ who's having some contamination and which the disease which can contaminate you if you touch the patient. ఇలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ, మనం యూటిలైజ్ చేసుకునే కొద్దీ డెఫినెట్గా ఇలాంటి అనుకోని సందర్భాలు వచ్చినప్పుడు మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీలైనంత వరకు నెంబర్స్ చూపించి, స్టాటిస్టిక్స్ చూపించి we try to educate them. కొంతమంది, యాజ్ ఐ సెడ్ అగైన్, ఎడ్యుకేషన్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, నిజంగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు వన్స్ దే అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్, దే గో త్రూ ఇట్, దే విల్ మేక్ షూర్ దాట్, అంటే చాలా వరకు కొంచెం బ్యాక్ స్టెప్ చేస్తారు. ప్లస్ దే ట్రై టు మెయింటైన్ దెమ్సెల్వ్స్. కానీ కొన్నిసార్లు ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్ ఇన్ యూ, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్, వెన్ ఐ సే ఎడ్యుకేషన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గోల్డ్ మెడల్సో లేకపోతే ఇంజనీరింగ్ చదువు, మెడిసిన్ చదువు ఉంటామో కాదు. జస్ట్ దట్ కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ లేనప్పుడు, లేకపోతే బాధ్యత అన్నది, ఫ్యామిలీ బాధ్యత అన్నది కొన్నిసార్లు మిస్ అయినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లో అన్ఫార్చునేట్లీ మనం ఎంత చెప్పినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే యువర్ హెల్త్ ఈజ్ యువర్ హెల్త్, రైట్? ఐ కాంట్ కమాండ్ యూ. సో ప్రాణం విలువ ఆ మనిషి కంటే ఎక్కువగా డాక్టర్కే తెలుస్తుంది అని. అవర్స్ టు అవర్స్, అంటే దాదాపుగా ఒక్కొక్కసారి వన్ డే ఫుల్ డే కూడా ట్రీట్మెంట్ చేయడానికి చాలా సఫర్ అవుతుంటారు డాక్టర్స్, అంటే ఆ ప్రాణాన్ని కాపాడడం కోసం. లిటరల్లీ గాడ్ అనొచ్చేమో డాక్టర్ అంటారు కూడా. దేవుడితో సమానంగా పూజిస్తూ ఉంటారు, భావిస్తూ ఉంటారు. మా ప్రాణాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడుతూ ఉంటాము. నిజంగానే అటువంటి ప్రాణం విలువ తెలియకుండా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, లేదంటే చేతులారా వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, ఏదేదో చేస్తున్నారు. అట్లాంటి జరగకూడదు, మీ పడే కష్టం వాళ్ళకైనా తెలియాలి అనేది ఒక చిన్న ఇంటెన్షన్ అంతే. అండ్ నెక్స్ట్ మన పాయింట్కి వస్తే కనుక, ఏదైతే రోబోటిక్ సర్జరీస్ గురించి మాట్లాడుతున్నాము, ఈ జనరేషన్లో ఎక్కువగా ఏఐ కనిపిస్తుంది కదా మ్యామ్, వినిపిస్తోంది. ఏఐ ఎక్కడ చూసినా ఏఐ ఏఐ ఏఐ. మనం ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నామంటారు? సో మీరు ఇప్పుడే, ఐ థింక్ యూ కేమ్ ఫ్రమ్ అ రూమ్ వేర్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ called NLearn. So NLearn platform ద్వారా not only using the regular technology, we have incorporated AI to the deepest level, and we are offering the services to the students, the 6.5 lakh students who are located in 22 states in the country. నేను ఇంట్రోలో చెప్పా 5 మెంబర్స్తో స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉంది అని చెప్పి. సో ఇప్పుడు ఎంత మ్యామ్ ఫిగర్? 6.5 lakh students. 6.5 lakh students in the classroom program in 22 states. 22 states? Yes, in 22 states in 250 cities in the country. So వీళ్ళందరికీ కూడా NLearn అనే ప్లాట్ఫామ్ ద్వారా by using the regular tech as well as AI these days, we are providing the best way to teach them, not just remotely,
అంటే కొన్ని టాపిక్స్ అన్నవి కామన్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 10th ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ మినిట్లో కొన్ని టాపిక్స్ ఒక బ్రీఫ్గా వాళ్ళకి టిప్స్ కానీ ఇస్తే దే కెన్ డూ ఈవెన్ బెటర్ ఇన్ ద ఎగ్జామ్ అనుకున్నప్పుడు అది ఎట్లా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా, ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఎలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి, అది ఒక వీడియో ఏఐ ద్వారానే వీ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ అండ్ సెంట్ ఇట్ టు దెమ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వన్ ఎగ్జాంపుల్. అలాగే వీ కండక్ట్ ఎగ్జామ్స్ ఆన్ ఎన్లర్న్ బై యూజింగ్ an UI which actually replicates the UI of the final exam of JEE main కానీ JEE advanced కానీ. అలాగే AI యూస్ చేసి ఒకప్పుడు మా దగ్గర ఉండే టీచర్సే దే యూస్ టు డూ ద డౌట్ సాల్వింగ్ ఆన్ ద ఎన్లర్న్ యాప్. కానీ ఇప్పుడు AI వచ్చాక ఆన్సర్స్ అన్నీ ఆ AI ద్వారా ఆటోమేటిక్గా ఇప్పిస్తున్నాం. కానీ దీస్ ఆన్సర్స్ ఆర్ నాట్ జనరిక్. మీరు ఒక చాట్ జీపీటీలోనో లేకపోతే క్లౌడ్లోనో కొడితే ఆ వచ్చే ఆన్సర్స్ వేరేగా ఉంటాయి. కానీ ద AI దట్ వీ హ్యావ్ incorporated or we have developed on our own, it will give you the answers which are very important to you and which are very exam specific. So atla different ways lo we are incorporating. Even teacher training programs kuda ఒకప్పుడు 10 days 15 days 1 month కూడా జరిగేవి. కానీ ఈ రోజుల్లో ఒక 1 month మీరు సమ్మర్లో టీచర్స్కి హాలిడేస్ ఇవ్వకుండా కూర్చోబెట్టి నేను ట్రైనింగ్ ఇస్తాను అంటే టీచర్స్ తీసుకునే స్థితిలో లేరు. సో వాట్ వీ డూ ఇస్ వీ గివ్ పార్షియలీ ట్రైనింగ్ ఫిజికలీ, పార్షియలీ బై యూజింగ్ ఏఐ వీ హ్యావ్ కమ్ అప్ విత్ డిఫరెంట్ మాడ్యూల్స్. కొన్ని ఆడియో విజువల్ మాడ్యూల్స్ ఉన్నాయి, కొన్ని వీ ప్రిపేర్ ద క్వశ్చనర్స్ ఆల్సో ఆఫ్టర్ ఫినిషింగ్ దేర్ వాచింగ్ ద ఆడియో విజువల్ మాడ్యూల్స్ హౌ దే ఆన్సర్, అండ్ ఆన్సర్స్ని కూడా ఎట్లా వాళ్ళు ఆన్సర్ చేశారు అన్నదాన్ని బట్టి వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ టీచర్ he or she is, ante whether the teacher is empathetic or not, whether the teacher is very good with the content or not, whether the teacher is good with the speed or not. Itla various aspects lo teachers ni assess cheyadam and dan prakaram teachers ki kavasina support ivvadam annadi jarugutundi. Ante kakunda we also from our department voluntaryga we offer AI training programs. ee rojulo chaala mandi in fact డిఫరెంట్ ఫీల్డ్స్లో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఏఐ నాలెడ్జ్ మా జాబ్స్ పోతాయి అనేసి ఫియర్తో దే ఆర్ రియలీ స్ట్రగ్లింగ్. కానీ వీ డోంట్ వాంట్ టు ఇంకాపరేట్ మోర్ ఫియర్. వీ వాంట్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ ఏఐ ఎనేబుల్డ్. సో వీఆర్ ఆఫరింగ్ ఫ్రీ ఏఐ ప్రోగ్రామ్స్ టు ఆర్ ఓన్ స్టాఫ్ మెంబర్స్. అది టీచర్స్ అవ్వచ్చు, నాన్ అకాడమిక్ స్టాఫ్ మెంబర్స్ అవ్వచ్చు. దట్ కుడ్ బీ సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ ఆఫరింగ్ అ క్లాడ్ ప్రోగ్రామ్, ఎలా క్లాడ్ని యూస్ చేసుకోవచ్చు బెటర్గా అన్నది. ఆర్ ఒక మీరు టీచర్స్ విషయానికి వస్తే హౌ దే కెన్ ప్రిపేర్ బెటర్ క్వశ్చన్ పేపర్స్ బై యూజింగ్ ఏఐ, ఆర్ హౌ దే క్యాన్ ప్రిపేర్ క్వశ్చన్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్ యూజింగ్ ఏఐ ఇన్ ద R&D లెవెల్. సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని వాళ్ళకి నేర్పించడం, వాళ్ళని టెస్ట్ చేయడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారు దాన్ని ఎప్పటికప్పుడు మెజర్ చేయడము, అండ్ బాగా యూటిలైజ్ చేసిన వాళ్ళని అప్రిషియేట్ కూడా చేయడము. సో ఇలా చేస్తూ రావడం వల్ల అట్లీస్ట్ దట్ ఫియర్ ఆఫ్ ఏ వచ్చి మా జాబ్ని ఎక్కడ తీసేసుకుంటుందో, మా ఇంక్రిమెంట్లు ఎక్కడ తగ్గిపోతాయో, లేకపోతే మమ్మల్ని తీసేస్తారేమో, ఆ ఫియర్ అన్నది తగ్గిస్తున్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము వీఆర్ ఓన్లీ ఎనేబులర్స్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ అన్ ఆపర్చునిటీ. ఏ టీచర్స్ ఆర్ ఏ స్టాఫ్ మెంబర్స్ అయితే దాన్ని 100% యూటిలైజ్ చేసుకుంటారో they will go forward in terms of further promotions. And I think that same thing holds good for any kind of field, even journalism కానివ్వండి, దేనిలో అయినా సరే. ఇప్పుడు ఏదైతే మనము ఏఐ గురించి, లే ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నామో, సేమ్ నాకు రోబోటిక్ సర్జరీస్ గురించి కూడా, ఆ రోబోట్స్ వచ్చేస్తే ఇంకా మేము ఎంబీబీఎస్ ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు పోస్ట్ చదువుకొని వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది కదా అనేది కూడా వినిపిస్తుంది. దానికి ఏం చెప్తారు? That will not happen, Andy, because at the end of the day, AI is not performing surgery completely on its own. It is, we are using the AI hands, but the entire control is by the human being at this point. Future lo ela undabotundi, we have to look forward, but as on today, no one has to worry about it. Okay. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారు సక్సెస్ఫుల్గా 2 daysలో 4 సర్జరీస్ కదా మ్యామ్.
మీరు ఎప్పటి నుంచి దీని గురించి రీసెర్చ్ స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచి ఇది మనం పెట్టాలి, మనం తీసుకురావాలి అనే థాట్ రావడానికి రీజన్ ఏంటి? Ma'am, I think for the last 5-6 years we have been working on getting them and doing our own surgeries అండి. అండ్ దానికి తగ్గ అంటే ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ని తీసుకొచ్చి వీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ ద సర్జరీస్. అంటే స్టార్ట్ చేయడం వీ డెంట్ స్టార్ట్ విత్ టీచింగ్ ద స్టూడెంట్స్ బికాస్ ఇట్ టేక్స్ టైమ్. ఫస్ట్ వీ వాంటెడ్ టు బీ వెరీ ష్యూర్ ఆఫ్ డూయింగ్ గివింగ్ లైఫ్ టు ద పేషెంట్. సో దట్ వీ స్టార్టెడ్ డూయింగ్. ఆ తర్వాత ఇంట్రెస్టెడ్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే సూపర్ స్పెషలిస్ట్ మా దగ్గర చాలామంది ఉన్నారు, వాళ్ళు వచ్చి మేము ఫర్దర్గా మేము ఇంప్రూవ్ అవ్వాలి అని వాలంటరీగా ముందుకు వచ్చినప్పుడు వీ స్టార్టెడ్ ట్రైనింగ్ దెమ్. సో ఇట్ ఈస్ ద డాక్టర్స్ హూ స్టార్టెడ్ గెటింగ్ ట్రైన్డ్. దెన్ దే స్టార్టెడ్ గివింగ్ ఇట్ టు దేర్ పర్టికులర్ డిపార్ట్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. వీళ్ళని ట్రైన్ చేస్తే దే విల్ ఆల్సో బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అండ్ టుమారో దే కెన్ గో అవుట్, start their own practice or join elsewhere or even continue with us and head the department with the knowledge of the latest technology. Yes. So atla oka step wise vellamu and you can say ala step wise veltene I feel the fruits will be stable for longer. ఓకే, లిటరల్లీ. మ్యామ్, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఏఐ దీని గురించే వింటున్నాం కదా. మనం కూడా ఏదైనా ఇంట్రడ్యూస్ చేయబోతున్నామా? ఏఐని కూడా మెడికల్ ఇన్స్టిట్యూట్స్లోకి తీసుకురాబోతున్నామా? నాట్ ఓన్లీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. యాక్చువల్లీ మీరు వినే ఉంటారు, మేము 2017 నుంచే మా ఓన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ ఎన్లర్న్ అన్న ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశాము. ఓకే. ఇన్ఫ్యాక్ట్ యూ జస్ట్ వాక్డ్ త్రూ ద ఎన్లర్న్ టీమ్ నుంచి ఈ స్టూడియోలోకి వచ్చారు. వీ హ్యావ్ అబౌట్ 400 ఆఫ్ దెమ్ వర్కింగ్ విత్ అస్. వీ హ్యావ్ 400 techies who are expertised in preparing a digital platform. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా we not only give students a way to prepare for the exam, ఇంతే కాకుండా అంటే ఒకప్పుడు అదొక్కటే జరిగేది, అలాంగ్ విత్ దట్ అనలిటిక్స్ ప్రిపేర్ అయ్యేవి. అండ్ అనలిటిక్స్ ప్లస్ బై రైటింగ్ ద ఎగ్జామ్ ఆన్ అ యూఐ విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు ద ఫైనల్ ఎగ్జామ్. మా నారాయణలో చదివే స్టూడెంట్స్కి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ మిగతా ఆర్గనైజేషన్లో చదివే స్టూడెంట్స్కి లేకుండా పోవడం, మా దగ్గర ఉండే స్టూడెంట్స్కి కొంచెం బెటర్ ర్యాంక్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండడం అన్నది జరిగేది. కానీ ఎప్పుడైతే ఏఐ అన్నది చాలా బాగా పికప్ అవుతూ వచ్చిందో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టీంని పక్కన పెడితే అసలు మిగతా వాళ్ళందరూ ఇంక్లూడింగ్ టాప్ మోస్ట్ టీచర్స్ కూడా మా జాబ్స్ ఏమన్నా ఫ్యూచర్లో పోతాయా, రేపేమన్నా అసలు మమ్మల్ని తీసేసి మీరు మెషిన్స్నే యూజ్ చేసుకొని చెప్పించుకుంటారా, ఇది మా ఫీల్డ్లోనే కాదు, ఇన్ఫ్యాక్ట్ సర్వీస్ సెగ్మెంట్లో తక్కువ ఉందేమో, మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, టెక్ సెగ్మెంట్లో కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫియర్ని మేము చాలా మందిలో గమనించామండి, ఎస్పెషల్లీ మార్కెటింగ్ సైడ్ కానీ అట్లా. అప్పుడు వాట్ వీ డిసైడెడ్ ఇస్ ఈ 400 మెంబర్స్ని యూజ్ చేసి వాళ్ళని లెట్స్ మేక్ షూర్ దట్ దే ఆర్ టెక్నికల్లీ మోర్ సౌండ్. అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అబౌట్ ఏఐ. ఏఐ అనేది ఒక చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఎవర్ చేంజింగ్ సబ్జెక్ట్. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉంటుంది అన్నది కూడా లేదు. రోజుకొక కొత్త యాప్ వస్తుంది, రోజుకొక ప్లాట్ఫామ్ వస్తుంది, మళ్ళీ ఆ ప్లాట్ఫామ్లో చేంజెస్ వస్తాయి, మళ్ళీ నేర్చుకునే కొద్దీ ఇట్స్ యాజ్ వీ కీప్ డిగ్గింగ్ డీపర్. కాబట్టి వాట్ వీ థాట్ వాస్ ఎవరికి ఏమి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనలిస్ట్ ఉన్నాడు, ఆ అనలిస్ట్కి క్లాడ్ అనే ప్లాట్ఫామ్ని మనం కానీ బాగా నేర్పిస్తే అనాలిసిస్ ఫాస్ట్గా చేయడమే కాదు, దాని నుంచి ఎలాంటి కంక్లూజన్స్ని ఒక మేనేజ్మెంట్కి ప్రజెంట్ చేయొచ్చు అన్నది మా దగ్గర ఉండే బిజినెస్ అనలిస్ట్కి వీ హ్యావ్ గివెన్ ద ట్రైనింగ్. అట్లాగే మా దగ్గర ఉండే టీచర్స్ అందరికీ కూడా వీ హ్యావ్ గివెన్ జెమినై ప్లస్ దాని ద్వారా నోట్బుక్ ఎలం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ. ఓకే. బికాస్ వీఆర్ రన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గూగుల్ హ్యాస్ ఆల్సో పార్ట్నర్డ్ విత్ అస్. సో వీ హ్యావ్ గివెన్ దిస్ ప్లాట్ఫామ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విచ్ దే ఆర్ యూజింగ్ నౌ, which is very good. Yes, we have given it and we made sure that these 400 trainers also train them. అది ఆన్లైన్లో ట్రైనింగ్ కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు ఆఫ్లైన్ ట్రైనింగ్ జరుగుతుంది. ప్రిన్సిపల్స్ నుంచి టీచర్స్ వరకు కూడా వీఆర్ గివింగ్ ఇట్ దెమ్. అలాగే మేము ఒకప్పుడు ఓన్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్సే ఈజీగా ఓఎంఆర్ స్కానర్ పెట్టేసి స్కాన్ చేసి మనకి అవుట్కమ్ అన్నది రిజల్ట్స్లో ఇచ్చేవాళ్ళు. మేము సబ్జెక్టివ్ ఎగ్జామ్స్ని కూడా అంటే ఈవెన్ ఒక ఎస్ఏ ఎగ్జామ్స్ని కూడా అండ్ వీ డోంట్ నీడ్ టీచర్స్ టు
evaluate them. అలాంటి సాఫ్ట్వేర్ని ఇంటర్నల్గా వీ హ్యావ్ క్రియేటెడ్. బికాస్ ఆఫ్ దాట్ ఇప్పుడు సబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ ఆల్సో ఈస్ పాసిబుల్ త్రూ ఏఐ. ఇది ఆల్మోస్ట్ ఒక 80 ఆర్ ఐ వుడ్ సే 80 బ్రాంచెస్ వరకు వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ అండ్ వెరీ సూన్ బై నెక్స్ట్ ఇయర్ వీ విల్ బీ డూయింగ్ ఇట్ ఇన్ ఆల్ ఆర్ బ్రాంచెస్. దాంతో ఒక టీచర్స్ యొక్క లోడ్ తగ్గి దే కెన్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ లుకింగ్ ఎట్ ఇట్ సెకండ్ టైం. ఇప్పుడు ఇంకా బెటర్గా ఎవాల్యుయేషన్ అన్నది జరుగుతుంది. ప్లస్ దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎర్రర్లెస్ ప్రోగ్రామ్ ఆర్ టీచింగ్ క్వాలిటీ పెంచుకోవడానికి ఇంకా బెటర్ మెథడ్స్ని యూస్ చేయడము, అట్లా దే కెన్ గో ఫార్వర్డ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎర్లియర్ మేము ఎన్కనెక్ట్ అనే ఇంకొక ప్లాట్ఫామ్ కూడా ఉందండి మాకు. ఆ ఎన్కనెక్ట్లో ఏదైనా డౌట్స్ ఉంటే స్టూడెంట్ కెన్ ఆస్క్. ఆ డౌట్స్ని టీచర్సే దే హ్యాడ్ టు డైరెక్ట్లీ గివ్ ఆన్సర్స్ టు దెమ్. కానీ ఇప్పుడు ఏఐ వచ్చాక వీ మేడ్ షూర్ దట్ ద ఆన్సర్స్ ఆర్ గివెన్ త్రూ ద ఏఐ. కానీ అలా అని దీస్ ఆర్ నాట్ జనరిక్ ఆన్సర్స్. అంటే మీరు ఒక చాట్ జీపీటీలోనో లేకపోతే క్లాడ్లోనో లేకపోతే ఇంకొక ప్లాట్ఫామ్ మీద కొడితే మీకు డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. కానీ వీఆర్ వెరీ వెరీ క్లియర్ దట్ దే షుడ్ గెట్ ద ఆన్సర్స్ దట్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. వాళ్ళు రాయబోయే ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు నేర్చుకునే సబ్జెక్ట్కి కరెక్ట్గా వ్యాలిడ్గా ఉండాలి. కాబట్టి వీ ట్రైన్ ద సిస్టమ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఏ అంటే ఇట్స్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు ట్రైన్ ద సిస్టమ్ అండి. మనం ఎట్లా ట్రైన్ చేస్తూ వెళ్తే ఇట్ విల్ గెట్ ట్రైన్డ్ ఇన్ దట్ మేనర్. అండ్ యాజ్ అండ్ వెన్ మోర్ అండ్ మోర్ డేటా ఈస్ కలెక్టెడ్, ద మోర్ యాక్యురసీతో అండ్ మనకు కావాల్సినట్టు ఆన్సర్స్ కూడా ఇస్తుంది. సో వీ మేడ్ షూర్ దట్ దట్ ఆల్సో హ్యాపెన్స్. సో ఇట్లా ఏఐని మేము డిఫరెంట్ ఫార్మ్స్లో నాట్ ఓన్లీ ఇన్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్, ఈవెన్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా, అలాగే మా యొక్క 40,000 ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడానికి కూడా వీఆర్ యూజింగ్ ఇట్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ టేకన్ దిస్ ఇనిషియేటివ్. రియల్లీ యా. అండ్ 40,000 మెంబర్స్కి ఫ్రీగా చెప్తున్నారంటే ఎస్, చిన్న మ్యాటర్ కాదు కదా. అదే నేను చాలా అంటూ ఉంటాను, ఫ్రీగా వీఆర్ గివింగ్ ఇట్ యూ. అందులోనూ టైలర్ మేడ్గా మీకు ఎలా ఏదైతే యూజ్ అవుతుందో అంతవరకు వీఆర్ గివింగ్ ఇట్. యూటిలైజ్ చేసుకుంటే చాలు. కానీ అది యూజ్ చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. అది యూజ్ చేయడం తెలిస్తే కనుక మనం నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం నాలెడ్జ్ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అన్ని విషయాలు కూడా ఉపయోగపడుతూ వస్తుంది. ఓకే మ్యామ్, మళ్ళీ మనం ఫస్ట్ పాయింట్కి వద్దాం. వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్? ఏదైతే రోబోటిక్ సర్జరీస్ గురించి మాట్లాడుతున్నాము, ఏపీలోనే స్టార్ట్ చేశారు, రాజమండ్రి, నెల్లూరు. నాకు తెలిసి సీఎం సార్ ఎప్పుడు, అంటే చంద్రబాబు గారు ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు గురించి మాట్లాడరు, ఎప్పుడు ఫ్యూచర్ గురించే, ఫ్యూచర్ విజన్ గురించే మాట్లాడుతూ ఉంటారు. అది మనకి సైబర్ సిటీ కావచ్చు, ఇప్పుడు అమరావతి కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు మనం తీసుకొచ్చే టెలి రోబో సర్జరీ సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎటువంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సపోర్ట్ అనేది బోత్ వేస్ ఉండాలండి. మన సైడ్ నుంచి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ఉండాలి, ప్లస్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. మేము సార్ని అడిగి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, వన్ థింగ్, ఒకవేళ ఎవరైనా డాక్టర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ రోబో సర్జరీ, వీఆర్ రెడీ టు గివ్ దెమ్ ద ట్రైనింగ్. ఓకే, ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్, వీఆర్ డెఫినెట్లీ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. అంటే దే హ్యావ్ టు కమ్ టు అవర్ హాస్పిటల్ బికాస్ ద రోబో ఈజ్ విత్ అస్. ఓకే. Or if they purchase a robo, then we don't mind sending our doctors there and getting them trained as well. So that is one thing. Second thing is, in that నేను మీకు చెప్పినట్టు, if we have to increase medical tourism in AP, definitely we are going to come forward. దానికి ఇంకొంచెం గవర్నమెంట్ దానికి ఒక మార్కెటింగ్ హెల్ప్ కానీ, అలాగే కొంతవరకు అక్కడి నుంచి పేషెంట్స్కి కనెక్ట్ కావడానికి ఒక సపోర్ట్ కానీ ఇస్తే ఇంకా ఫాస్ట్గా వీ కెన్ గో ఫార్వర్డ్. సో దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ డిస్కస్డ్. అఫ్ కోర్స్ సార్ ఉండే బిజీ స్కెడ్యూల్లో ఆ కొంచెం మేము మాట్లాడగలిగాము. బట్ డెఫినెట్లీ యాజ్ అండ్ వెన్ వీ డూ మెనీ మోర్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ దిస్, మాకు కూడా ఇంకా మంచి బ్యూటిఫుల్ ఐడియాస్ వస్తాయి. దాంతో విల్ బీ ఏబుల్ టు డెఫినెట్లీ క్రియేట్ వండర్స్. దట్ ఏపీకి సంబంధించి సీఎం సార్ది కావచ్చు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారిది కావచ్చు, ఎప్పుడు కూడా ఒక విజన్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. మన స్టేట్ అనేది కేవలం మన దేశానికే కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ విషయం కూడా మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఎట్లాగా ఫీల్ అయ్యారు ఈ విషయం చెప్పిన తర్వాత? టెలి రోబోటిక్ సర్జరీస్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి
ఆన్సర్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్? సార్ వాజ్ సూపర్ హ్యాపీ అండి. అంటే ఫస్ట్ టైం టెలిరోబోటిక్ సర్జరీస్ జరిగాయి, కానీ బై డైరెక్షనల్ టెలిరోబోటిక్ సర్జరీ అసలు థాట్ ఎందుకు వేరే వాళ్ళకి రాలేదు, ఎస్, మనకే ఎందుకు వచ్చింది. అందులోను టీచింగ్ హాస్పిటల్స్ అంటే మనకి వీఆర్ నాట్ డీలింగ్ విత్ పేషెంట్స్ హూ కెన్ పే అ లాట్ ఆఫ్ మనీ. వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్ హూ ఆర్ ప్రాబ్లీ బిలో ద పవర్టీ లైన్ ఆర్ హూ కెనాట్ ఎఫర్డ్ అంత అమౌంట్ పెట్టి సర్జరీస్ చేయించుకోగలిగిన పేషెంట్స్ కాదు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇలాంటి 2 మెడికల్ కాలేజెస్, నారాయణ మెడికల్ కాలేజెస్ యాజ్ వెల్ యాజ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఇలా ముందుకు వచ్చి చేశాయంటే దట్ హ్యాపీనెస్ వీ కుడ్ సీ ఇన్ హిమ్. అంటే ఏపీలో ఫస్ట్ టైం జరిగింది ఇన్ దట్ కంట్రీ అండ్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. అందులోనూ ఒక టీచింగ్ హాస్పిటల్స్ నుంచి జరిగింది అంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, డెఫినెట్గా మీరు ఈ సర్వీసెస్ని బాగా ఎక్స్టెండ్ చేయాలి, మేము కూడా మా సైడ్ నుంచి ఏం సపోర్ట్ చేయగలమో చేస్తామన్నారు. యాజ్ ఎ సెడ్ దట్ అంటే అలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ థింక్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ టూ మెనీ స్పెసిఫిక్స్ ఇన్ వన్ షాట్. ఆ ఒక్క మాట ఇలా మేము సపోర్ట్ చేస్తామంటేనే వీ షుడ్ థింక్ దట్ ఎస్ ఆ వర్డ్ బిహైండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింకింగ్. డెఫినెట్లీ దే విల్ బీ సపోర్టింగ్ అస్ అని వీఆర్. నారాయణ సార్ కూడా యాజ్ ఎ మినిస్టర్గా ఉన్నారు, కానీ బిజీగా ఉన్నారు అమరావతి డెవలప్మెంట్ విషయంలో. సో సార్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? సో డాడ్ ఆల్వేస్ ఎంకరేజెస్ అస్ ఇన్ ఐ మీన్ మేబీ ఐ షుడ్ మినిస్టర్ గారు అనుకోండి, ఫౌండర్ అనుకోండి, ఐ షుడ్ ప్రాబ్లీ కాల్ హిమ్ ఫౌండర్. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ మోస్ట్ కంఫర్టబుల్ విత్. సో నారాయణ గారు ఎప్పుడైనా సరే మేబీ బికాస్ ఆఫ్ హిస్ అసోసియేషన్ విత్ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అంటే ఇప్పుడు కాదు కదా, డెకేడ్స్ టుగెదర్ దెర్ ఈస్ అసోసియేషన్. సో ద వే హీ యూస్ టు కండక్ట్ ఆ రోజుల్లో టెలికాన్ఫరెన్స్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, అక్కడి నుంచి ఈరోజు అమరావతి కట్టే ప్రాసెస్ వరకు ప్రతి విషయంలో సార్ని ఒక గురువుగా భావించి తన దగ్గర నుంచి నేర్చుకోవడం, దాన్ని ఏ విధంగా టు హిస్ ఓన్ పర్సనల్ లైఫ్ కానివ్వండి, లేకపోతే ఆర్గనైజేషన్కి అడ్వైస్ రూపంలో కానివ్వండి, ఎప్పుడు ఇస్తూనే వచ్చారు. ఇప్పుడు మేము బికాస్ వీ హ్యావ్ టేకన్ ఓవర్ ద ఆర్గనైజేషన్, నేను కానివ్వండి, మా హస్బెండ్ పునీత్ కానివ్వండి, లేకపోతే మా సిస్టర్ షర్ని కానివ్వండి, మేమందరము కూడా వీ వాంట్ టు ట్రావెల్ ఇన్ ద సేమ్ లైన్. బికాస్ మాకెప్పుడు ఈ పాతే చూపిస్తూ వచ్చారు కాబట్టి మాకు ఈజీ అయిపోయింది. అందుకే వెన్ యూ ఆస్క్ మీ అబౌట్ ఏఐ ఆల్సో, మేము ఏఐ జస్ట్ ఇంకాపరేట్ చేయడమే కాదు, నాట్ జస్ట్ టు గివ్ ఇట్ టు స్టూడెంట్స్, అది ఒక స్టాఫ్ విషయంలో ఎలా ఆలోచించాలి, స్టూడెంట్ విషయంలో ఎలా ఆలోచించాలి, ప్లస్ ఆర్గనైజేషన్ విషయంలో ఎలా ఆలోచించాలి, ఇలా డిఫరెంట్ ఫామ్స్లో వీ కీప్ థింకింగ్. సో టెక్నాలజీ విషయంలో ఎప్పుడూ ముందుండడానికి నారాయణ గారు ఎప్పుడు ఉంటారు. అలాగే ఆయన ఇచ్చిన నాలెడ్జ్ కానివ్వండి, ఆ సపోర్ట్ కానివ్వండి మాకు ఎప్పుడు ఉంటుంది. దానివల్ల ఇలాంటి అద్భుతాలు ఈరోజు రోబో విషయం గురించి స్టార్ట్ చేసాము, కానీ ఇలాంటి అద్భుతాలు ఇంకా చాలా ముందు జరగాలి. మీ మళ్ళీ మీ దగ్గరికి రావాలి, ఈ విషయాలన్నిటికీ పీపుల్స్ తెలియజేయాలి, నేను తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెకేడ్స్ నుంచి ఉన్నటువంటి అనుబంధం అనగానే నాకు ఒక్కసారికి ఏదో థాట్ వచ్చింది, ఒకటి జ్ఞాపకం వచ్చింది. నారాయణ సార్ దగ్గర అంటే మ్యాథ్స్ లెక్చరర్ అని చెప్పి అందరికీ తెలుసు, బాగా చెప్తారని. సీఎం సార్ లోకేష్ గారు చెప్పమన్నారని చెప్పి ఎక్కడో విన్నా, ఎంతవరకు ట్రూ అనుకోవచ్చు? దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అండి, దట్ ఈస్ అందరికీ తెలిసిన విషయమే. అంటే చాలామంది అనుకుంటారు ఏదో పొలిటికల్గా కనెక్ట్ అయ్యారు వీళ్ళు అనేసి. దట్స్ నాట్ ద ట్రూత్. ఇన్ఫ్యాక్ట్ ఒక పీరియడ్లో బాబు గారు చాలా బిజీగా పాలిటిక్స్లో ఉండే టైంలో ఇన్ఫ్యాక్ట్ భువనేశ్వర్ గారు యూనో లోకేష్ గారి మదర్, తను డాడీని అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్లైట్లో కలవడం, డాడీ తన అంటే నారాయణ గారు తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పడం, అంటే తనే టీచర్ అన్న విషయం చాలామందికి ఆ టైంలో తెలిసి ఉండకపోవచ్చు. బికాస్ బ్యాక్ దెన్ మీడియా ఇంత ఎత్తులో లేదు కదా, సోషల్ మీడియా వాజ్ నాట్ దట్ అవైలబుల్. తెలుసు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఇస్ వెరీ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ అని, కానీ తన ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం జరిగింది. అప్పుడు షీ ఎక్స్ప్రెస్ దట్ మా బాబుకు కొంచెం హెల్ప్ చేయండి బికాస్ మేమందరము ఇలా బిజీగా ఉంటున్నాము అని. సో తనే స్టార్టింగ్లో తనే పర్సనల్గా కూర్చొని కూడా కొన్ని లెసన్స్ అన్నది చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లోకేష్ గారు కూడా హీ కీప్స్ మెన్షనింగ్ ఈవెన్ టుడే, అసలు కొన్ని టాపిక్స్ నారాయణ గారు చెప్పినట్టు నాకు ఏ టీచర్ ఈ లైఫ్లో చెప్పలేదు. దట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నారాయణ గ్రూప్లో ఉండే అద్భుతం ఏంటంటే అండి, పిల్లలు అన్ని ఆర్ట్స్ ఉన్నా కూడా దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ క్రిటిసిజం అవుట్ సైడ్ సేయింగ్ ఇన్ ఆర్ట్స్ పెడుతున్నారు క్లాసెస్ XYZ, కానీ ఎప్పుడైనా ఒకటి మనం ఇష్టంతో చేసామనుకోండి,
అది మూవీ చూడడం కావచ్చు, క్రికెట్ ఆడుకోవడం కావచ్చు. అట్లానే మేము సబ్జెక్ట్ టీచ్ చేసేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి స్టూడెంట్లో అన్న దాంతోనే వెళ్తాం. ప్లస్ ఒక స్టూడెంట్కి మొనాటనస్గా టీచ్ చేయడమే కాదు, టీచ్ చేస్తూ టీచింగ్ తర్వాత వీ గివ్ దెమ్ ఎనఫ్ టైమ్ టు వర్క్ ఆన్ ద సబ్జెక్ట్ ఓకే అండ్ ఆస్క్ అండ్ డౌట్ సెషన్. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్లో తీసుకెళ్తాం కాబట్టి ఇట్ టేక్స్ దట్ మచ్ టైం అనమాట. అలాగే అదే ఎక్స్పెరిమెంట్ లోకేష్ గారి మీద కూడా చేయించడం, అంటే తను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, తర్వాత వచ్చేవాళ్ళు. వచ్చాక ఇంట్లో ట్యూషన్స్ అన్నవి నాన్నగారు తనకి ఎగ్జాక్ట్గా ఎట్లా చెప్తే ప్లాన్డ్గా చేస్తే తనకి బెస్ట్ మార్క్స్ తెప్పించగలము అనేసి హీ ప్లాన్డ్ ఇట్. అండ్ హీ ఆల్సో వర్క్డ్ వెరీ హార్డ్. హీ ఆల్వేస్ నారాయణ గారు అదే అంటారు, నేను చెప్పినా కూడా తీసుకోవాలి కదా. అక్కడ పేరెంట్స్ సపోర్ట్ ఉండింది అండ్ ఐ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్. ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు నన్ను అడగడం అసలు అంటే దే రికగ్నైజ్డ్ హిస్ ఎబిలిటీ అండ్ కేపబిలిటీ టు మౌల్డ్ ఎ చైల్డ్ ఆ టైంలో. అండ్ హీ ఆల్సో ఫెల్ట్ ఎస్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద బెస్ట్. అండ్ లోకేష్ గారు ఆల్సో టుక్ దట్ inputs and did his best. He got distinction marks in +2, and then of course later on, he went to best universities and did really well. Even in World Bank he got an internship. మేము ఎట్లాగా లోకేష్ గారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్క చిన్న విషయం, మీకు లోకేష్ గారికి ఎట్లా ఉండేది బాండింగ్? అంటే చదువుకునేటప్పుడు నారాయణ సార్ దగ్గరికి వచ్చినప్పుడు కానీ చాలా సందర్భాలు లోకేష్ గారు అనేవారు, నేను ఆ ఏజ్లో ఆ యంగ్ ఏజ్లో ఇట్లా చేసి ఇప్పుడని చెప్తామా అని చెప్పి, అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా? లేదండి, యాక్చువల్లీ లోకేష్ గారు నాకు చిన్నప్పుడు పరిచయం అసలు లేదు. ఓకే. నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, క్లాసెస్ కూడా అక్కడే జరిగేవి. కానీ అండ్ ఆఫ్ కోర్స్ ఆ టైంలో అసలు నాన్నగారు హీ వాజ్ వెరీ బిజీ, బాబు గారు హీ వాజ్ వెరీ బిజీ, లోకేష్ గారు కూడా హీ వాజ్ చెప్పాను కదా, హీ యూస్ టు గో టు కాలేజ్ యాజ్ యూజువల్ అండ్ దెన్ వచ్చాక మళ్ళీ క్లాసెస్ ఉండేవి. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ఎ టాపర్ ఇన్ మై ఎడ్యుకేషన్ యాజ్ సచ్. ఐ యూస్ టు బీ ఆన్ మై ఓన్. సో నాకు అసలు పరిచయం అనేది లేదు. ఆఫ్టర్ వీ గ్రూ అప్, అఫ్ కోర్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ బ్రహ్మిణి, because Brahmini and I are of similar age group, and some of our other friends, common friends are also there. So all of us are, ఒక విధంగా చెప్పాలంటే we are all nerds అని చెప్పాలి, if I have to take away professional word away from it. So maybe because of that we bonded a lot. And ఇంత బిజీ టైంలో కూడా మీరు మీట్ అవ్వడానికి టైం ఉంటుందా? అంటే మీట్ అవ్వడం అంత ఫ్రీక్వెంట్గా ఏం లేదండి, బట్ ఆఫ్ కోర్స్ నౌ దట్ వీ హ్యావ్ different ways to communicate, we do. But for specific family functions or kids birthday parties అట్లా ఏమైనా కలవడం జరుగుతుంది. కానీ మోర్ దెన్ దాట్ వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ దెమ్ ఇస్, నేను వాళ్ళు నాకు పరిచయమైనప్పుడు నాకు తెలిసినప్పుడు అప్పుడు పార్టీ పవర్లో లేదండి. ఇన్ఫ్యాక్ట్ అప్పుడే స్టేట్ కూడా రెండుగా డివైడ్ అవ్వాలా లేదా అన్న ఆ సిచ్యువేషన్లో ఉంది. నేను వాళ్ళిద్దరినీ ఆ టైంలోనే చూశాను, ఆ ఫ్యామిలీని కూడా 4 మెంబర్స్ని, ఇప్పుడు దేవాంశ్ కూడా వచ్చాడు కదా 5 మెంబర్స్ని, ఆ టైంలో చూశాను. తర్వాత ఏపీ ఫామ్ అయ్యి ఫస్ట్ టైం వెన్ దే గాట్ ఇన్ టు పవర్ చూశాను. తర్వాత ఒక 5 years పవర్ లేనప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ దే వెంట్ త్రూ, అండ్ అఫ్ కోర్స్ వాట్ నారాయణ గారు వెంట్ త్రూ, వాట్ వీ వెంట్ త్రూ చూశాను. మళ్ళీ ఇప్పుడు అగైన్ గాట్ బ్యాక్ ఇన్ టు ఎ రెస్పాన్సిబుల్ పొజిషన్ అండ్ ఎట్లా స్టేట్ని రన్ చేస్తున్నారో చూశాను. ఈ డిఫరెంట్ ఫేసెస్లో చూశాను కాబట్టి ఐ కెన్ ఫర్ ష్యూర్ వౌచ్ ఫర్ దేర్ క్యారెక్టర్, అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ ట్రూలీ అప్రిషియేట్. అండ్ నేనే కాదు, ఐ థింక్ ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ అందరము ఉన్నామో అందరూ కూడా వీఆర్ వెరీ వీ లుక్ ఎట్ దెమ్ లైక్ రియల్ రోల్ మోడల్స్. బికాస్ అంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రయారిటీస్ ఏంటి అంటే, ఎంత పైకి వెళ్ళి ఎదిగినా కూడా ప్రయారిటీస్ అన్నవి పోగొట్టుకోకూడదు. we should stick to that. Morals should always be there. Super. So these are the things అవి దగ్గర నుంచి చూసినప్పుడు మేబీ యూ విల్ గెట్ టు నో. బయట నుంచి కొన్నిసార్లు విన్నప్పుడు చాలా చదువుతూ ఉంటాం పేపర్స్లో, బట్ దోస్ ఆర్ ఆల్ ఐ మీన్ యూ షుడ్ ఆల్వేస్ చెక్ యువర్ ఫ్యాక్ట్స్ అని ఐ ఫీల్ అండి. నేను ఒక 15 minutes నుంచి అనుకుంటా మ్యామ్, మీకు ఏదైనా ఒక కాఫీ బ్రేక్ కావాలేమో అని చెప్పాను. ఎందుకంటే మీరు ఉదయం 5 o'clock లేస్తారు, లేచిన దగ్గర నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes కాఫీ అయితే తాగుతారని చెప్పి నేను విన్నా. ఎనీ కాఫీ బ్రేక్? No, I don't need a coffee break, but what you heard was true, but it's a little dated. 3 years back వరకు మీరు చెప్పింది చాలా నిజం.
నాకు అసలు కాఫీ అంటే ఒక అమృతం లాగా. నాకు మేబీ చాలాసార్లు మై బర్త్డే ఈజ్ ఆన్ December 1st. ప్రతిసారి ఐ యూస్ టు కట్ ద కేక్ ఇన్ ద ఆఫీస్ ఓన్లీ ఫ్రమ్ 2011. నాకు డెఫినెట్లీ ద కేక్ విల్ హ్యావ్ అ కాఫీ షేప్డ్ మగ్ ఆర్ కాఫీ యాజ్ అ క్యాపుచినో ఆర్ సంథింగ్ లైక్ దాట్. కానీ in the last 3 years, I also felt, as I'm growing older, and I also want to set the right example for my kids. నాకు ఇద్దరు పిల్లలు ఇప్పుడు. Older one is 7 and younger one is turning 6. So నేను గమనించింది ఏంటంటే వాళ్ళు కూడా దే స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఫర్ ఇట్. సో దెన్ ఐ ఫెల్ట్ ఓకే, మనం ఏం చేస్తే కిడ్స్ కూడా మనల్ని చూసి ఇమిటేట్ చేస్తారే కానీ మనం ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాళ్ళు చేయరు. సో ఇనిషియల్లీ ఐ గేవ్ దమ్ ఎ లిటిల్ బిట్, దెన్ ఐ రియలైజ్ నో, దిస్ ఇస్ నాట్ ద రైట్ direction to go in. So now I have stopped coffee 3 years back. Okay. Not that it's too bad, it's just that I overdid it for many years. ఏదన్నా సరే లిమిట్లో చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది. కాఫీ is not such a bad thing after all, but still because I overdid it, I had to control. And మీరు చెప్పినట్టు yes, I'm a early bird అండి. I wake up very early because మేము ఇన్ని హాస్టల్స్ రన్ చేస్తాం కాబట్టి హాస్టల్స్ని ఆపరేట్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్స్ అండ్ లేట్ నైట్స్ ఒక విజిలెన్స్ అన్నది ఉండాలి. దానివల్ల మా దగ్గర ఉండే కోర్డీన్స్ అందరూ ఎర్లీ, మోస్ట్ ఆఫ్ దెమ్ 99% ఆఫ్ ద కోర్ టీమ్ దే వేకప్ ఎర్లీ బికాస్ దే ఆర్ యూస్డ్ టు దాట్. దే ఆర్ యూస్డ్ టు సడన్ ఇన్స్పెక్షన్స్, థింగ్స్ లైక్ దాట్ టు దీస్ హాస్టల్ బ్రాంచెస్. సో ఎర్లీ మార్నింగ్ లేయడం, కొంతమంది కోర్ మెంబర్స్కి ఒక రౌండ్ ఆఫ్ కాల్స్ వాళ్ళైనా చేస్తారు, నాకు నేనైనా చేస్తాను. దట్ ఈస్ ద ఈజియెస్ట్ టైమ్ ఫర్ అస్ టు క్యాచ్ అప్ బికాస్ దర్ ఇస్ నో డిస్టర్బెన్స్. నెక్స్ట్ వీక్ ఏం జరగబోతోంది, లేకపోతే లాస్ట్ వీక్లో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ని అప్డేట్ తీసుకోవడం. సో ఇట్లా దెన్ ద డే స్టార్ట్స్. ఎట్లాగా స్టూడెంట్స్ గురించి వచ్చింది, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు చేంజెస్ తీసుకురావాలి అని. ఇప్పుడు సిబిఎస్ఈలో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు కదా మ్యామ్. మనకి ఎక్కువగా థియరీయే ఉంటుంది. ఇప్పుడు ఏంటి 50% థియరీ 50% ప్రాక్టికల్ అంటున్నారు. కానీ మనకి ఎక్కువగా చూస్తే కనుక థియరీ బేస్డ్గానే ఉంటుంది. ఆ థియరీ కూడా ఏంటంటే రికార్డ్స్ ఐదర్ ఆ రికార్డ్స్ నేనైనా రాయొచ్చు, మా ఫ్రెండ్స్ అయినా రాయొచ్చు, రిలేటివ్స్ అని రాయొచ్చు, ఎక్స్పెక్టెడ్ ఎవరైనా రాయొచ్చు. కానీ ఎందుకు అట్లాంటిది ఏదైనా మనకి కూడా తీసుకొచ్చే సిస్టమ్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారా ప్రాక్టికల్గా ఎక్కువగా నేర్పించడానికి, ఆ బేస్గా ముందుకెళ్ళడానికి? సో ఆనెస్ట్లీ అండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విచ్ ఇస్ కంట్రోలింగ్ ఎన్సీఆర్టీ and NCERT designs CBSE curriculum. CBSE curriculum is the widely accepted curriculum, widely run curriculum also in the country. CBSE curriculum based మీదనే మనకి JEE ఎగ్జామ్ కానీ, నీట్ ఎగ్జామ్ కానీ, ఆల్ ద మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎన్ఈపీ ఈ మధ్య చాలా చేంజెస్ తీసుకొచ్చిందండి. చాలా అంటే చాలా నిజంగా అప్రిషియేట్ చేయాలి. ద R&D that has been done by central government, they have read the మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక చెప్పినట్టు థియరిటికల్గానే ఉంటుంది అన్న ఆ నోషన్ని పోగొట్టడానికి నౌడేస్ దే ఆర్ ఆస్కింగ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ విచ్ ఆర్ నాట్ జస్ట్ థియరీ. దే ఆర్ నాట్ జస్ట్ థియరీ బేస్డ్, దే ఆర్ కాల్డ్ యాజ్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్. అంటే ఒక అనలిటికల్గా ఆలోచించగలగాలి ఒక స్టూడెంట్. ఒక టాపిక్ని ఇంకో టాపిక్ని క్లబ్ చేసి చూడగలగాలి. అలాగే ఒక సబ్జెక్ట్ని ఇంకో సబ్జెక్ట్ని కూడా క్లబ్ చేసి చూడగలగాలి. అట్ ద సేమ్ టైం దాన్ని ఓన్లీ ఎస్ఏ ఫామ్లోనే కాదు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు వెళ్ళారు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే సింగిల్ డిజిట్ ఇంటిజర్ టైప్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే క్వశ్చన్నే వాళ్ళు బాగా కొంచెం ఛాలెంజింగ్గా అడుగుతున్నారు. అంతేకాకుండా ద వే దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఆల్సో ఇస్ చేంజింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఎస్ఏ బేస్డ్, ఇలా వేరియస్ ఫామ్స్లో దే ఆర్ ఆస్కింగ్. అది 50% ఆఫ్ ద క్వశ్చన్స్ని అట్లా అడుగుతున్నారు. అంటే ఇమాజిన్ హౌ మచ్ దే ఆర్ చేంజింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ డిఫికల్ట్ ఆర్ ఈజీ. దే ఆర్ యాక్చువల్లీ స్టిమ్యులేటింగ్ ద పర్సన్స్ మైండ్, దే ఆర్ స్టిమ్యులేటింగ్ ద చైల్డ్స్ మైండ్. ఇంతేకాకుండా వొకేషనల్ కోర్సెస్ అన్నీ ఇంట్రడ్యూస్ చేశారు, మీరు వినే ఉంటారు. వొకేషనల్ కోర్సెస్ ఇంక్లూడ్ something like robotics, which we talked so much today, or it could be even related to training in salon, how to become a hairdresser, something as remotely different like that. Or it could be STEM related, or it could be coding related, or it could be satellite related.
ఇలా డిఫరెంట్ వొకేషనల్ కోర్సెస్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ వొకేషనల్ కోర్సెస్కి కావాల్సిన టెక్స్ట్ బుక్స్ కూడా దే హ్యావ్ గివెన్. ఇవి మ్యాండేటరీ చేయలేదు, కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే ఇఫ్ యూ డూ ద కోర్స్ విచ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సమ్ ఆఫ్ అవర్ స్కూల్స్, మీకు ఒక సర్టిఫికేట్ అన్నది వస్తుంది అండ్ ఆ స్కూల్కి రేటింగ్ కూడా పెరుగుతుంది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ స్టార్ట్. రైట్ నౌ దే హ్యావ్ నాట్ మేడ్ ఇట్ మ్యాండేటరీ, but tomorrow they'll make it mandatory. They might include it in your examination, they might give it internal weightage. So they are going it certainly in a path which is going to be a good future for the nation. So I think in the way the steps that NCERT has taken, I'm sure other curriculums will also follow very soon. నారాయణ విద్యా సంస్థలంటే నా చిన్నప్పటి నుంచి వింటున్నా, ఒకటి 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 రెండు 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 ప్రభంజనం అని చెప్పి వింటూనే పెరిగినాము. సో మ్యామ్, దాంతోపాటు మరొక మాట కూడా ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాం. ఎక్కువగా బర్డెన్ పెడతారు, పిల్లల్ని తోమేస్తూ ఉంటారు, చేపలతో ఉన్నట్టుగా తోముతానే ఉంటారు, చదువు చదువు చదువు, ఎప్పుడు చూసినా చదివిస్తూనే ఉంటారు. ఆ సంస్థలకి ర్యాంకులే కావాలి, పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఎందుకు అని చెప్పి ఇట్లా చాలా వస్తున్నాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అండి, నిజంగా ఓన్లీ స్ట్రెస్ బేస్డ్ అండ్ ఓన్లీ తోమడమే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ థియరిటికల్గా తోమడమే అయితే ఐఐటి కానీ నీట్ కానీ లేకపోతే ఇలాంటి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కానీ ఇంపాసిబుల్. బై హార్ట్ చేసి రాసే ఎగ్జామ్స్ ఏవి కావు, నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఓన్లీ స్ట్రెస్సే ఉంటుంది ఇంకా ఏమీ ఉండదు అనుకున్నప్పుడు అసలు 6.5 lakh స్టూడెంట్స్ మా దగ్గర అసలు ఎందుకుంటారు? ఇంకా తగ్గిపోతూ వస్తారు కదా. ఏ పేరెంట్కి ఈరోజు మా చైల్డ్ ఇట్లా సఫర్ అవ్వాలి అని ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మంచిగా కాన్ఫిడెంట్గా ఉండాలి నా బాబు కానీ పాప కానీ అని ఈ రోజుల్లో పేరెంట్స్ థింకింగ్ అలాగే ఉంటుంది. దే హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ అండ్ అట్లా అయితేనే వాళ్ళకి ఫ్యూచర్లో జాబ్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏమన్నా ఒక వెంచర్ స్టార్ట్ చేసిన సపోర్ట్ కానీ ఉంటుందని ఉంది అందరికీ. సో డెఫినెట్లీ దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. అండ్ మీరు కానీ ప్రపంచం వరకు ఎందుకు ఐఐటీస్ తీసుకున్నా కూడా దేర్ ఆర్ సూసైడ్స్ హ్యాపెనింగ్ ఇన్ లెట్స్ సే డిఫరెంట్ ఐఐటీస్ ఆల్సో. ఆల్రెడీ ఒక స్టూడెంట్ ఐఐటీలో జాయిన్ అయ్యాడు అంటే హీ ఈజ్ అ వెరీ స్మార్ట్ స్టూడెంట్, హీ ఆర్ షీ. సో ఇట్ డజంట్ మీన్ ఇంత కష్టమైన ఎగ్జామ్ని ఒక 15 lakhs స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ని, అంత కాంపిటేటివ్ ఎగ్జామ్ని దాటుకొని మంచి ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్ ఇలాంటి ప్లేసెస్లో జాయిన్ అయిన కిడ్కి ఇంజనీరింగ్ పాస్ అవ్వడం అన్నది వెరీ ఈజీ థింగ్, ఇట్స్ అ కేక్ వాక్. సో ఎందుకు అయినా అక్కడ సూసైడ్స్ జరుగుతున్నాయి? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ వీ హ్యావ్ టు గో డీపర్. ఇఫ్ యూ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎకడమిక్ స్ట్రెస్ ఓన్లీ. ఎకడమిక్ స్ట్రెస్ కొంతవరకు ఉండొచ్చు, బట్ దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ that can lead to a student's death. Not only student, even ఒక ఫ్యామిలీ మెంబర్లో జరగచ్చు, లేదా కార్పొరేట్స్లో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. సో దాన్ని what we have understood in this last 10 years of experiences, we have started a new program called Disha. ఈ దిశ ద్వారా we have established student welfare department. ఈ స్టూడెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 130 trained psychologists ఉన్నారండి. ఓకే. And they have 130 trained psychologists and we are doing it again for free. And they are posted in their respective institutions. Mostly because of వాళ్ళ స్ట్రెస్ తగ్గించడానికి పీపుల్ని అవేర్నెస్ చేయడం. ఓకే. వాళ్ళకి సెంట్రల్ ఆఫీస్లో హెచ్ఓడి ఉంటారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ దే ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ సైకాలజిస్ట్, డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కూడా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. వీళ్ళని మేము క్రిటికల్గా ఉండే బ్రాంచెస్లో, అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉన్న బ్రాంచెస్, బికాజ్ ఎక్కువ స్ట్రెంత్ ఉన్నప్పుడు యూజువల్గా వీ మైట్ మిస్ అవుట్ ఆన్ అబ్జర్వింగ్ ఎ స్టూడెంట్, ఆర్ రెసిడెన్షియల్ సిస్టమ్స్ కొంచెం పేరెంట్స్కి దూరంగా ఉంటారు కాబట్టి, లేకపోతే మీరు అన్నట్టు కొన్ని సిఓ స్పెషల్ బ్యాచెస్, అక్కడ వీ కీప్ దెమ్ పర్మనెంట్లీ, అంటే రోజు దే హ్యావ్ టు గో దేర్, దే హ్యావ్ టు సిట్ దేర్. అండ్ అలాంగ్ విత్ దట్ మేము ఒక 20,000కి పైగా వర్క్షాప్స్ కండక్ట్ చేశామండి. ఓకే. అది ఇండివిజువల్గా కౌన్సిలింగ్ సెషన్స్ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ కౌన్సిలింగ్ సెషన్స్ అవ్వచ్చు, పేరెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ అవ్వచ్చు, ఈవెన్ స్టాఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ అవ్వచ్చు. బికాస్ స్టాఫ్ కూడా స్ట్రెస్ ఉంటుంది కదా. ఓకే. వాళ్ళు ఒక ఫ్యామిలీ స్టూడెంట్స్ వరకు అనుకుంటున్నాం కానీ టీచర్స్ కూడా, టీచర్స్కి నాన్ అకాడమిక్ స్టాఫ్ కూడా, బికాస్ దే ఆర్ ఆల్సో, వాళ్ళకేంటి కొన్నిసార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫేస్ చేసే స్ట్రెస్ని
వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే దే కెనాట్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద స్టూడెంట్. సో ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వీ హ్యావ్ gone way far ahead than any other organization. That I can proudly say. దీని ద్వారా మేము కేసెస్ని ఒక కేస్ కానీ మాకు గుర్తించిస్తే ఆ స్టూడెంట్ ఎర్లీగానే స్ట్రెస్ అన్నది మేము గమనించినప్పుడు ఆ స్టూడెంట్ ఏ కేటగిరీయా, బి కేటగిరీయా, సి కేటగిరీయా, అంటే సివియర్ కేసా, అంటే మోడరేట్లీ సివియరా, లేకపోతే మైల్డ్ కేసా, అంటే జస్ట్ సింపుల్ కౌన్సిలింగ్తో వీ కెన్ చేంజ్ ద బిహేవియర్, ఆర్ మోడరేట్ అయితే ఇంకొంచెం ఇంటర్వెన్షన్, అంటే కొంచెం టీచర్స్ ఇంటర్వెన్షన్ కూడా తీసుకోవడం. సివియర్ కేసు అయితే ఈవెన్ పేరెంట్స్ కూడా ఫస్టే చెప్పి ఇంటర్వ్యూన్ చేయడము. ప్లస్ అలా చేసి ఒక థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఈ లాస్ట్ 10 yearsలో we made sure that they don't go to the end of taking their own lives. అలా చేస్తూ వచ్చాము. We'll continue with this, and I am very, very sure that this is helping the children. But at the same time, ఎంత చేసినా there will be some slip outs, we can't help it. But putting the blame on the institution which is doing so well, that's not right. Facts అన్నవి ఫుల్గా తీసుకోవాలి. యాజ్ ఎ సెడ్, ఇట్స్ నాట్ జస్ట్ ఈ ఏజ్ గ్రూప్లో ఒక్కటే సూసైడ్స్ జరుగుతాయన్నది కరెక్ట్ కాదు. దే హ్యాపన్ ఎట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆల్సో. కానీ దిస్ ఇస్ జస్ట్ బీయింగ్ హైలైటెడ్ బికాస్ వీ కండక్ట్ క్లాసెస్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ యాజ్ ఎ సెడ్, ద క్లాసెస్ ఆర్ నాట్ బీయింగ్ కండక్టెడ్ ఫర్ లాంగ్ టైమ్. క్లాస్ అంటే క్లాస్ చెప్తాము, డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది, ప్లస్ వాళ్ళ ఎర్రర్లెస్ ప్రోగ్రామ్ సెషన్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో డోంట్ థింక్ దట్ పొద్దున వస్తే వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు ఓన్లీ వింటూనే ఉంటాడు స్టూడెంట్, నోట్స్ రాసుకుంటూనే ఉంటాడు అన్నది అస్సలు కరెక్ట్ కాదండి. సో దిశా ఇస్ ద ప్రోగ్రామ్ దట్ హ్యాస్ బీన్ హెల్పింగ్ అస్ అలాట్ ఇన్ మేకింగ్ ష్యూర్ ఈ స్ట్రెస్ అన్నది తగ్గించడానికి. ఇన్ఫ్యాక్ట్ అంటే టీచర్స్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ హూ కౌన్సిల్ అండి. కానీ టు యాడ్ టు దేర్ ఎక్స్పీరియన్స్, దిశాలో ట్రైన్ సైకాలజిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం సైంటిఫిక్ టచ్ కూడా ఇస్తారు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కేస్, వీ యూజువలీ ప్రిపేర్ కేస్ స్టడీస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ దిశా, వీ హ్యావ్ అ వెబ్సైట్ ఆల్సో. ఐ అర్జ్ యూ ఆల్ టు ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్. నేను వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. సో దేర్ కేస్ స్టడీస్ అనానిమస్గానే వీ పబ్లిష్ జస్ట్ ఫర్ ద అంటే పబ్లిక్ చూసి అసలు ఎందువల్ల సూసైడ్స్ అన్నవి ఒక స్టూడెంట్ కానీ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అటెంప్ట్ చేస్తారు, మనం ఎట్లా దాన్ని తగ్గించుకోవచ్చు అని తెలుసుకోవడానికి జస్ట్ జనరల్ అవేర్నెస్ కోసమే వీఆర్ డూయింగ్ దిస్. వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ఎనీ పబ్లిసిటీ ఆర్ ఎనీథింగ్. దట్స్ వై ఐ నెవర్ స్పోక్ అబౌట్ ద వెబ్సైట్. సో ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మా దగ్గర ఫస్ట్ ఒక 11th క్లాస్లో ఒక పాప చేరింది. షీ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ స్టూడెంట్, అండ్ అన్ఫార్చునేట్లీ షీ లాస్ట్ హర్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ పాపం అన్ఫార్చునేట్లీ వెంటనే చనిపోయారు, అంటే 1 month ఆఫ్ జాయిన్ అవ్వడంలో. అయితే తను సడన్గా షీ వాజ్ ఫీలింగ్ వెరీ మిస్ప్లేస్డ్ ఇన్ లైఫ్. అంటే బాగా డల్గా ఉండడము, తను ఎప్పుడు కదిలిచ్చినా షీ స్టాకిల్స్. షీ టాక్స్ అబౌట్, అంటే ఎప్పుడు మాట్లాడినా నాకు అంబులెన్స్ సౌండే గుర్తొస్తుంది, లేకపోతే నాకు ఎమర్జెన్సీ ఫోన్ కాలే గుర్తొస్తుంది, అంటే చనిపోయారని. అవే తిరుగుతూ ఉన్నాయి మైండ్లో, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. అండ్ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడిని చూసుకోవాలి. అలాగే మదర్ పాపం ఇంకా డిప్రెషన్లో ఉన్నారు. మా మదరే మా ఇద్దరిని చూసుకోవాలి, తను ఎట్లా సర్వైవ్ అవుతారు. షీఈస్ థింకింగ్ అబౌట్, షీ వాజ్ ట్రయింగ్ టు హెల్ప్ ఎవ్రీ వన్, బట్ ఇన్ దట్ ప్రాసెస్ షీ వాజ్ సింకింగ్ హర్ సెల్ఫ్. లక్కీగా తను ఏంటంటే మా సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చింది. ఓకే, తనంతట తనే వచ్చింది. సో విచ్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఫస్ట్ థింగ్ దట్ ఆర్ సైకాలజిస్ట్ డూ ఫ్రమ్ దిశా ప్రోగ్రామ్ ఇస్ they don't probe questions that will hurt you. ఫస్ట్ వాళ్ళు చెప్పేది వింటారు ఫుల్గా. విని అంటే షీ టోల్డ్ అ స్టోరీ ఆఫ్టర్ గెయినింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద సైకాలజిస్ట్. అదొక 3-4 sessions పట్టింది. దెన్ షీ ఫైనలీ సెడ్, నాకు ఇలా ఎప్పుడు మా ఫాదర్ గురించి ఆలోచించినా ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అని. సో దెన్ దే గేవ్ వన్ దే టాట్ స్మాల్ టెక్నిక్. నువ్వు చెప్పులు వదిలేసి ఒక్కసారి పుట్ యువర్ ఫీట్ ఆన్ ద గ్రౌండ్ and feel, and close your eyes and feel and tell me what you feel. Then she did that, and then she said, she started giving answers. I'm in this room, I'm here, I'm in the psychology room, and my friends are taking a break, ala. Then they said, and why are you here? I'm here because I want to become a doctor. It is my dad's dream for me to become a doctor.
దెన్ ద సైకాలజిస్ట్ సెడ్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ షీ ఓపెన్ హర్ ఐస్. ఇప్పుడు మీ ఫాదర్ గురించి నేను అడగలేదు, నువ్వే చెప్పావు. కానీ నువ్వేం చెప్పావు? నేను ఐఎమ్ హియర్ బికాస్ ఇట్ వాస్ హిస్ డ్రీమ్ ఫర్ మీ టు బికమ్ ఎ డాక్టర్. చూసావు, మొన్న నిన్నటి వరకు నీకు మీ ఫాదర్ గురించి ఆలోచించిన ప్రతిసారి యూ ఆర్ హ్యావింగ్ అ డిఫరెంట్ పిక్చర్ ఆఫ్ హిమ్. బట్ ద వే టు రిమెంబర్ యువర్ ఫాదర్ ఇస్ దిస్: ఇట్ వాస్ హిస్ డ్రీమ్ ఫర్ యూ టు బికమ్ ఎ డాక్టర్ అండ్ యూ ఆర్ హియర్ బికాస్ ఆఫ్ దాట్. సో లెట్స్ go forward from here. And again, of course, the sessions continued, but that day she said, I feel very light. Yes. I really feel light. And she went ahead and she, of course, passed with flying colors. She became a doctor. That's touchwood. And the family is also slowly settling now. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, కొన్నిసార్లు ఆ సైంటిఫిక్ అప్రోచ్ అది 1 or 2 థింగ్సే అవ్వచ్చు, చాలా సింపుల్గా కూడా అనిపించవచ్చు. కానీ అలా సైంటిఫిక్గా అప్రోచ్ అవ్వడం వల్ల, ఎలా అయితే మనం సైంటిఫిక్గా అప్రోచ్ అయితే మనం ఎగ్జామ్స్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయో, సైంటిఫిక్గా అప్రోచ్ అయితే మనము సైకలాజికల్ స్ట్రెస్ని కూడా తగ్గించుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. దట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 10 years using Disha program. And I strongly recommend anyone else who is starting, whether it's an institution of education institution or a hospital or even it could be a corporate, please give such a program for your respective colleagues. సూపర్. మ్యామ్, మీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి మ్యామ్? Apart from finishing this episode. 2 more. No. So challenges, I mean, as an organization, we love to take up new challenges always, Andy. There's nothing like one big challenge. For example, ippade meer annaru, okay, how is AI going to change it? And we are taking it up heads on. We are trying to be as ahead of time as possible. Or previously, we didn't have IIT in 3 formats. Oka 2 exams e undevi. That was a new thing that was added. We took it up heads on. ఒకప్పుడు ఓన్లీ ఎంసెట్ ఉండేది, నీట్ అనేది ఉండేది కాదు. We adopted immediately. Or we didn't have online exam. We had only offline exam even for IIT. Even before online exam came up, 2017లోనే we launched our online platform. అట్లా ఎలాంటి చేంజెస్ వచ్చినా, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఓన్లీ లాప్రోస్కోపిక్ సర్జరీ ఉండేది, ఇప్పుడు రోబో అనేది వచ్చింది. ఎలాంటి చేంజెస్ వచ్చినా ఆర్ చేంజెస్ రాబోతున్నా, నారాయణ గ్రూప్లో ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే, రాబోయే చేంజెస్ని ఎర్లీగానే డిటెక్ట్ చేసి త్రూ ఆర్ R&D ఫ్రమ్ వేరియస్ ఆస్పెక్ట్స్ గోయింగ్ ఫార్వర్డ్. సో బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ ఆల్వేస్ స్టేయింగ్ అహెడ్ ఆఫ్ టైమ్. ఇప్పుడు వాట్ వీ నోటిస్డ్ ఇస్, చాలామంది పేరెంట్స్ నాట్ ఓన్లీ CBSE, నాట్ ఓన్లీ state syllabus, they are also opting for IB kind of curriculums. So we also started a new initiative, our first IB initiative called the One School. That is taking off. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేయబోతుంది. నా నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇప్పుడే చెప్పేశారు. I thought you asked me last question. Okay. So we just started the One School, which is our IB initiative. ఈ ఇయర్ ఓన్లీ అప్ టు 2nd grade స్టార్ట్ చేసామండి ఇన్ కొండాపూర్. నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ద బిగ్గర్ క్యాంపస్. సో వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ దట్ జర్నీ ఆల్సో. మ్యామ్, ఈ క్వశ్చన్కి నేను ముందే చెప్తున్నా, మీరు ఆన్సర్ చేయొచ్చు అంటే చేయొచ్చు, లేదా స్కిప్ అంటే స్కిప్ చేద్దాం. ప్రతి ఫీల్డ్లో కూడా ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది. అవును. మీ ఫీల్డ్లో మీ కాంపిటీషన్ ఎవరు? ఆ కాంపిటీషన్ని ఎట్లా మీరు ముందుకెళ్ళబోతున్నారు ఎదుర్కొని? డెఫినెట్లీ ఎవ్రీ ఫీల్డ్లో దెర్ ఇస్ కాంపిటీషన్ అండి. స్కూల్స్ లెవెల్లో దెర్ ఆర్ మల్టిపుల్ స్కూల్స్, కాలేజెస్లో ఆల్సో దెర్ ఆర్ 3-4 colleges. అలాగే మెడికల్ కాలేజ్ విషయంలో దెర్ ఆర్ మల్టిపుల్ మెడికల్ కాలేజెస్, బోత్ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో. అండ్ వీ ఆల్వేస్ ఫీల్ కాంపిటీషన్ ఏం చేస్తుందో చూసి దానిలో, అండ్ మేమేం చేస్తున్నాం, మేము ఆల్రెడీ ఎంతవరకు వెళ్ళాం అది చూసుకుంటూ అంటే బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ మనం ఎట్లా ఇంకాపరేట్ చేసుకోవాలి, అండ్ మన కల్చర్కి ఏం సూట్ అవుతుంది. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ఒక కల్చర్ అన్నది ఉంటుంది, డిఫైన్డ్గా ఉండాలి కూడా. అలా ఒక బెస్ట్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ని ఎప్పటికప్పుడు వీ కీప్ ఇన్కాపరేటింగ్ ఇన్ టు అవర్ ఆర్గనైజేషన్. సో కాంపిటీషన్ ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉండాలి. అలా ఉంటేనే మనకి క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అన్నది ఏ ఫీల్డ్లో అయినా వస్తుంది. కానీ దాన్ని ఒక పాజిటివ్గా తీసుకోవడం, దాని నుంచి అక్కడి నుంచి కూడా నేర్చుకోవడం, అంతకన్నా బెటర్గా మనము ప్రాక్టీస్ చేయడం, that is something that Narayana Group does, and that's why we are always the winners. ఓకే. ఫైనల్గా ఏదైనా సాధించాలి అని ఒక ఉమెన్కి మీరేం సజెషన్ ఇస్తారు?
విమెన్ అనే కాదండి, ఎవరైనా సాధించాలి అనే విమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, ఈవెన్ చిల్డ్రన్ అవ్వచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిటర్మినేషన్, యాజ్ ఆల్ ఆఫ్ అస్ నో, ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ డిటర్మినేషన్తో పాటు ఒక ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండడం చాలా ఇంపార్టెంట్. వెన్ ఐ సే ప్రాక్టికాలిటీ, I don't say don't dream big. I'm saying dream big. But at the same time, dream big, but with your feet on the ground. Be close to the reality and keep dreaming. And you start, appudu inch by inch, you get closer to your dream by working hard. And till you achieve it, I would say, keep your feet on the ground. లేకపోతే I have seen a lot of kids స్టార్టింగ్లో చాలా ఎంతూజియాస్టిక్గా వచ్చేస్తారు. అసలు ఒక గాలిపటాన్ని యూనో కట్ చేసేస్తే ఎలా ఎగిరిపోతుందో అలా ఎగిరిపోతూ ఉంటారు పైన, కానీ సడన్గా కింద పడిపోతారు. సో దాట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్. వీ వాంట్ ద బేసిక్స్ టు బీ సో స్ట్రాంగ్, ఫౌండేషన్ టు బీ సో స్ట్రాంగ్. అలా అంటే మీరు ఏం స్టార్ట్ చేసినా, ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసినా, లేకపోతే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా, జాబ్ తీసుకున్నా, మీ ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. మీ రూట్స్ ఎంత లోపల గ్రౌండ్లో ఉండాలంటే మీకు ట్రీ అంత అన్ని లీవ్స్ ఇవ్వాలి, అంత ఫ్రూట్స్ ఇవ్వాలి. మీ ఆర్గనైజేషన్ అంత బాగా గ్రో అయ్యి అన్ని ఇయర్స్ రన్ అయ్యి అంతమందికి జాబ్స్ని ఇవ్వగలగాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉంచడానికి మీరు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా సపోర్ట్తో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. Thank you so much, Asha. You have been wonderful host as well. I didn't realize that we have been speaking for so long. Once again, thank you so much.